ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమ. అనుభూతి ప్రకాశంలో మనం 50 శ్లోకాలు చదువుకున్నాం. షష్ఠోధ్యాయంలోని 51వ శ్లోకం దగ్గరికి వచ్చాం. దీంట్లో ముండకోపనిషద్ విషయాన్ని మనం చదువుతున్నాం. తదేతదక్షరం సత్యం మాయాశక్తి సమన్వితం తస్మాత్ సర్వే సముత్పన్నాః విస్ఫులింగా యథాగ్నితః. తదేతదక్షరం సత్యం మాయాశక్తి సమన్వితం తస్మాత్ సర్వే సముత్పన్నాః విస్ఫులింగా యథాగ్నితః. తదేతదక్షరం, ఈ అక్షర పరబ్రహ్మమే సత్యం, సత్యము. మాయాశక్తి సమన్వితం, మాయాశక్తితో కూడుకున్నటువంటిదై, తస్మాత్ ఆ మాయాశక్తితో కూడినటువంటి అక్షర పరబ్రహ్మము నుండియే యథా ఏ విధముగా అగ్నిత అగ్ని నుండి విస్ఫులింగా మిణుగురులు సముత్పన్నా పుట్టినవో తథా ఆ విధముగా సర్వే సమస్త జగద్విషయములు సముత్పన్నా పుట్టినవి. అంటే ఎక్కడి నుంచి పుట్టే ఇవన్నీ? పరబ్రహ్మ నుండే పుట్టే. కాకపోతే పరబ్రహ్మ నుండి నేరుగా పుట్టలేదు అంటుంది వేదాంతం. అద్వైతవాదన దగ్గర మాయాశక్తికి చాలా ప్రాధాన్యం ఉన్నది. ఒక్కొక్కసారి భగవత్పాదుల వారు మాయని మాయా అన్నటువంటి పేరుతో చెప్తారు, ఒక్కొక్కసారి అవ్యక్తం అన్నటువంటి పదంతో వాడతారు. మొత్తం మీద మాయా అనేటువంటి దాని యొక్క ప్రాబల్యం వల్లనే జగత్తు అనేటువంటి భ్రాంతి. ఒక తాడు మనం సర్పం అనుకుంటున్నాం అంటే అక్కడ తమోగుణమే ప్రధానం. అక్కడ చీకటి లేకుండా ఉండుంటే మనం టార్చ్ లైట్ తాక్కర్లేదు. చీకటి ఉన్నది కాబట్టి ఆ తాడుని పాము అనుకున్నాం. అలాగే అవిద్యాస్వరూపమైనటువంటి మాయ లేకపోతే జగత్తు అన్నటువంటి భ్రాంతి లేదు. ఆ అవిద్యాస్వరూపమైనటువంటి మాయ అన్నటువంటిది ఉంది. అది ఉంటేనే ఈ వ్యవహారం కుదురుతుంది. ఈ విషయంలో శంకరుల వారికి చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎందుకంటే భగవత్పాదుల వారే మాయాశక్తి విషయంలో దృఢమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆలంబనం లేదు. లేకపోతే చైతన్యవంతమైనటువంటి జగత్తుకి చైతన్యవంతమైనటువంటి పరమాత్మకి జడమైనటువంటి జగత్తుకి మధ్యన ఆధారం ఒక ఆలంబనం అంటూ ఏర్పాటు మాయ మీదే జరిగింది. అయితే తదేతదక్షరం సత్యం మాయాశక్తి సమన్వితం తస్మాత్ సర్వే సముత్పన్నాః విస్ఫులింగా యథాగ్నితః. ఈ అక్షర పరబ్రహ్మమే సత్యము, మాయాశక్తితో కూడినటువంటిది. ఇది మాయాశక్తితో కూడుకో ఉన్నది. మాయాశక్తితో కూడినటువంటి అక్షరము నుండే, తస్మాత్ అంటే దాని నుండే, అగ్ని నుండి మిణుగురులు పుట్టినట్టుగా, చిన్న చిన్న అగ్ని కణాలు పుట్టినట్టుగా సమస్త జగద్విషయాలు పుట్టేయి అన్నారు. తదేతత్ అనుట వలన ఎత్తద్ అద్రేశ్యమగ్రాహ్యమగోత్ అవర్ణం అచక్షు శురాత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం తయద్భూతయోనిం అని ప్రథమ ముండకంలో ప్రథమ ఖండంలో 6వ శ్లోకంలో ఏ బ్రహ్మాన్ని గురించి అయితే చెప్పారో, ఎత్తత్ అద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షు శ్రోత్రం తదపాణి పాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం. ఇది ప్రథమ ముండకంలో ప్రథమ ఖండంలో 6వ శ్లోకం. ఇది మనం చెప్పుకున్నాం. బ్రహ్మము యొక్క లక్షణాలని గురించి అక్కడ చెప్పారు. ఆ లక్షణాలు కలిగినటువంటిది తదేతత్ అనేటువంటి పదం వలన ఆ లక్షణాలు కలిగినటువంటి అక్షరమే సత్యము. కానీ సాక్షాత్తు అక్షరము నుండి జగత్తు కలుగలేదు.
మాయతో కూడినటువంటి అక్షరము నుండే జగత్తు కలిగింది. జగత్తు కారణం ఏదండి అని అంటే మాయతో కూడుకున్నటువంటి అక్షరమే. ఏ విధంగా అగ్ని నుండి నిప్పు రవ్వలు విరజిమ్మబడినట్లు మాయతో కూడినటువంటి అక్షరము నుండి జగద్ విషయాలు విస్తరించేయి అని చెప్తారు. తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాత్ విస్ఫులింగా సహస్రశ ప్రభవంతే స్వరూపాః తదా తథాక్షరాద్ వివిధా సౌమ్యభావా ప్రజాయంతే తత్ర చైవాపియంతి అని శృతి. అంటే ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయాలు, దానికి ఉన్నటువంటి భాష్య విషయాలు, అలాగే విద్యారణ్యుల వారు చెప్పినటువంటి అనుభూతి ప్రకాశంలో శ్లోకాలకి సమన్వయం. అసలు వేదాంతం అంతా కూడా సమన్వయం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ సమన్వయం చేసేటువంటి వాళ్ళు భిన్న భిన్న మార్గాల్లో చేసినప్పుడు భిన్న భిన్న వాదాలు పుట్టే. అంత మాత్రాన అందరూ గొప్పవాళ్ళు కారు, అందరూ తక్కువ వాళ్ళు కారు. శంకర భగవత్పాదుల వారు ఒక రకమైనటువంటి సంప్రదాయాన్ని లోకంలో ప్రతిష్ఠించారు. అలాగే రామానుజులు ఒక సంప్రదాయాన్ని, మధ్వాచార్యుల వారు ఒక సంప్రదాయాన్ని ప్రతిష్ఠించారు. తరువాతి కాలంలోని కొద్దిగా చదువుకున్నటువంటి వాళ్ళు, సాక్షాత్కారం లేనటువంటి వాళ్ళు కూడా సంప్రదాయాల్ని ఏర్పాటు చేయడం ప్రారంభించారు. సాధారణంగా సంప్రదాయం ఏర్పడాలి అంటే సాక్షాత్కారం కలిగినటువంటి మహాత్ముల నుండే ఏర్పడాలి. దాన్నే గురు సంప్రదాయం అంటారు. ఇప్పుడు శంకరాచార్యుల వారు గురు సంప్రదాయం ఒకటి ఉన్నది అని అంటే అది ఆయన సాక్షాత్కారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు కాబట్టి వారు ఆ సంప్రదాయానికి అధిపతి. రామానుజుల వారు ఆ సంప్రదాయంలో ఆయన సాక్షాత్కారాన్ని పొందారు కాబట్టి దానికి అధిపతి. మధ్వాచార్యుల వారు ఆ సంప్రదాయంలో ఆయన సాక్షాత్కారాన్ని పొందారు కాబట్టి అధిపతి. సాక్షాత్కారం లేకుండా మేము సంప్రదాయాన్ని సృష్టించాము, మేము సంప్రదాయంలో మాట్లాడుతున్నాం, మేము కూడా ఏదో ఒకటి చెప్తున్నాం అంటే దానికి మరి అర్థం ఉండదు. అయితే కలియుగం యొక్క ప్రభావం అనుకోండి, తరువాతను గురువులు అని భావించబడేటువంటి వాళ్ళు చాలామంది ఏర్పడటం వల్ల అనుకోండి ఈ సంప్రదాయాల్లో భిన్నత్వాలు వచ్చేస్తున్నాయి. సో ఈ గురు సంప్రదాయాలు అన్నటువంటివి చాలా కఠినంగా ఉంటాయండి. అందరము మేము గురువులమే, మనం సంప్రదాయ ప్రవర్తకులం మాత్రమే, గురువులం కాం. గురువు అనేటువంటి వాళ్ళు శంకరాచార్యుల వారే. సంప్రదాయ ప్రవర్తకులు అంటే వాళ్ళు నాయన ఈ సంప్రదాయాన్ని నడిపించండిరా అంటే ఆ సంప్రదాయాన్ని నడిపిస్తాం అన్నమాట. ఆ సంప్రదాయాన్ని మనం కనుక్కోలేదు. ఒక లెక్కల మేస్టారు ఒక సిద్ధాంతం చెప్పారంటే ఆ సిద్ధాంతాన్ని ఆ లెక్కల మేస్టారు కనుక్కోలేదు. ఆయనకి చెప్పినటువంటి లెక్చరర్ గారు కనుక్కోలేదు, ఆయనకి చెప్పినటువంటి ప్రొఫెసరు కనుక్కోలేదు. ఎవడో ఒక మహానుభావుడు మ్యాథమెటిక్స్లో ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేస్తే ఆ సిద్ధాంతాన్ని వీళ్ళు ప్రవర్తింపజేశారు మాత్రమే, సిద్ధాంత ప్రవర్తకులు మాత్రమే. అలాగే ఇప్పుడు శంకర భగవత్పాదుల వారు ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తే ఆ సంప్రదాయాన్ని ప్రవర్తింపజేసేవాళ్ళు. అంటే ఇదిగో శంకర భగవత్పాదుల వారు ఇలా చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా చెప్పారు, వారి మాటలు చెప్పడానికే మనుషులు తప్పిస్తే ప్రత్యేకించి మేము చెప్తున్నాము అనడానికి అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళ సంప్రదాయాన్ని సృష్టించలేదు, వాళ్ళ సంప్రదాయాన్ని కనుగొన్నటువంటి వాళ్ళు కారు. ఆ సంప్రదాయ ప్రవర్తన ఎవరు చేశారో వాళ్ళకే దాన్నే గురు సంప్రదాయం అంటారు. అంటే గురువులు అనేటువంటి పదం వాళ్ళ యందు వాడబడుతుంది, వాళ్ళ యొక్క మార్గంలో నడుస్తారు. అందుగురించే శంకర భగవత్పాదుల వారి శిష్యులందరూ కూడా గురు మార్గానికే ప్రాధాన్యాన్ని ఇచ్చారు. గురువు అంటే శంకరాచార్యుల వారు, ఆయన యొక్క మాటలే ప్రధానము, వాటికే ప్రామాణికత్వం ఉంటుంది అన్నటువంటిది మాట్లాడతారు. తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాత్ విస్ఫులింగా సహస్రశ ప్రభవంతే స్వరూపాః తథా అక్షరాత్ వివిధా సౌమ్య భావా ప్రజాయంతే తత్ర చైవాపియంతి. ఈ అక్షర పరబ్రహ్మము సత్యము అన్నారు, ఇదే సత్యం. అయితే అపర విద్యా విషయ కర్మ ఫల లక్షణము సత్యము కాదు అంటే కాదు. ఏమంటే అపర విద్యా విషయమైనటువంటి కర్మఫల లక్షణం
సత్యం కాదా అంటే అది కాదయ్యా, అది కాదు. మరేమిటి? పరబ్రహ్మమే సత్యం. అది ఆపేక్షిక సత్యం మాత్రమే. అంటే ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ చెప్తూ ఉన్నప్పుడు టీచర్ ఏమిటంటాడు, ఒక లెక్క చెప్తూ ఉన్నప్పుడు ఇది ఎక్స్ అనుకో అంటాడు. దాని విలువ ఎక్స్ కాదు, ఎక్స్ అనుకో అన్నాడు. ఎప్పుడో ఒక 10 నిమిషాలు ఆ లెక్క చేసిన తర్వాత చివరిని ఎక్స్కి రిజల్ట్ వచ్చింది, ఇది దాని రిజల్ట్ అని చెప్పాడు. అంటే యథార్థానికి ఎక్స్ అన్నటువంటిది రిజల్టా? ఎక్స్ అన్నటువంటిది రిజల్ట్ కాదు. ఎక్స్ అన్నటువంటిది ఆపేక్షిక సత్యము. అంటే ఏమిటి? నువ్వేదో ఒక దాన్ని పెట్టి దాని నుంచి యథార్థాన్ని చూపించాలి, ఒక ఓతను చూపించాలి. ఆ ఓతను చూపించడానికి ఎలాగైతే మ్యాథమెటిక్స్లో ఎక్స్ అన్నారో అలాగే వేదాంతంలో కూడా అపరకర్మ విద్యా విషయమైనటువంటి కర్మఫలాన్ని కూడా సత్యం అంటారు. కానీ సత్యం కాదు, ఆపేక్షిక సత్యం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి దాని యొక్క అపేక్ష ఉన్నది కాబట్టి అపేక్ష మీద ఆధారపడ్డటువంటి సత్యం. మన అపేక్ష పోయిన తర్వాత అది ఆటోమేటిక్గా పోతుంది. మనకి ఎప్పుడైతే ఇదిగో ఈ ఎక్స్ విలువ 8 రూపాయలు అని వచ్చేసిందో 8 వచ్చేస్తుంది, ఆ ఎక్స్ అనేటువంటిది పోతుంది. వస్తువు కొన్న విలువ కావాలంటేనో లేకపోతే అమ్మిన విలువ కావాలంటేనో మనం కట్టినటువంటి సమయ లెక్కలోని ఆ కొన్న విలువ ఇంత అని వచ్చేసింది అనుకోండి. వచ్చేసిన తర్వాత మొదట కొన్న విలువ ఎక్స్ అన్నాము, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 రూపాయలు. అయితే ఏమైంది? కొన్న విలువ ఈజ్ ఈక్వల్ టు 8 రూపాయలు అయిపోయింది, ఎక్స్ పోయింది. అలాగే అక్షర పరబ్రహ్మము సత్యమైనటువంటిది. అయితే అపర విద్యా విషయ కర్మఫల లక్షణం, అపర విద్యా విషయమైనటువంటి కర్మఫలాల యొక్క లక్షణం ఏదైతే ఉన్నదో అది సత్యము కాదా అంటే కాదు, అది ఆపేక్షిక సత్యం మాత్రమే. ఈ పరవిద్యా విషయకమైనటువంటిది పరమార్థముతో కూడుకున్నటువంటిది, సల్లక్షణము కలిగినటువంటిది కాబట్టి సత్తు. పరవిద్యా విషయమైనటువంటిదే పరమార్థంతో కూడుకున్నటువంటిది కాబట్టి ఆ సత్తు మాత్రమే సత్యము. ఇది పరవిద్యా విషయము యథాభూతమైనటువంటిది, ఉన్నటువంటిది. అపర విద్యా విషయము అనృతము, లేనటువంటిది. వాచారంభణో వికారో నామధేయం. మనం పేరు పెట్టాము, పేరు అన్నటువంటిది ఏమిటి పెట్టాము? ఏదో ఒక రామసుబ్బారావు అని పేరు పెట్టాం. రామసుబ్బారావు అన్నటువంటి పేరు ఎంతవరకు? శరీరం పోయే వరకే. అక్కడ ఏమిటన్నాము? ఆ మాటలు ఇక్కడ మాట్లాడకూడదు, మీరు ఇబ్బంది పడవచ్చు, ప్రాతః అన్నాం. తర్వాత ఏమిటన్నాము? పితృ అన్నాం. అంటే ఏమయ్యాడు వీడు? ఈ పేరు కలిగినటువంటి పేరు అనేటువంటిది వాచారంభం ఏది ఉన్నదో ఆ వాచారంభం అనేటువంటిది పోయింది, ఆటోమేటిక్గా అది పోయింది. దాని యొక్క అడ్రస్ చేంజ్ అయిపోయింది. అది ఒక 10 రోజులు ప్రేతంగా ఉన్నది, ఆ తర్వాత పితృశబ్దంలో గడిపోయింది. దానికి ఉన్నటువంటి ఉనికి అనేటువంటిది కోల్పోయింది. అలాగే అపర విద్యా విషయం కూడా అనృతం, అది యథార్థం కాదు, అది కల్పితమైనటువంటిది, అది వెంటనే పోతుంది. ఈ సత్యము నుండి అనేక విధాలైనటువంటి భావాలు పుడుతున్నాయి. ఎలా పుడుతున్నాయంటే బాగా మండుతూ ఉన్నటువంటి అగ్ని నుండి అగ్నికణాలు అగ్నితో సమానమైనటువంటి రూపం కలిగినటువంటివి ఎలా పుడుతున్నాయో అలాగే అక్షర బ్రహ్మము నుండి అనేక విధాలైనటువంటి భావాలు అక్షర బ్రహ్మంలాగే ఉన్నటువంటివి పుడుతున్నాయి, జీవులు పుడుతున్నాయి. అనేక రకాలైనటువంటి ఉపాధులు కలిగినటువంటివి పుడుతున్నాయి. నానా నామరూపకృత దేహోపాధి ప్రభవమనుజాయంతే అని భాష్యం. ఈ విధంగా శరీర ఉపాధి నుండి పుట్టినవిగా భావించబడు అనేక నామరూపాలు కలిగినటువంటివి పుడుతున్నాయి. అన్నీ కూడా ఆ ఆత్మ యొక్క తత్వము కలిగినటువంటివే, కాకపోతే అనేక నామాలు అనేక రూపాలతో పుడుతున్నాయి. యథార్థమునకు దేహము నుండి దేహము పుట్టుట అనేటువంటిది అనృతం. ఓ శరీరం నుండి మరో శరీరం పుట్టడం అనేటువంటిది యథార్థం కాదు. అక్షరము నుండి దేహ అనురూపములు పుట్టుట సత్య విషయం. అక్షరమైనటువంటి బ్రహ్మ నుండి దేహానికి అనురూపమైనటువంటి జీవులు పుట్టడం అనేటువంటిది యథార్థం, కానీ శరీరం నుండి శరీరం పుట్టడం అనేటువంటిది అయథార్థము. అంగాద్ సంభవసి అన్నటువంటి మాట తప్పు. అంటే తప్పు అంటే అది వేదంలో ఉన్నది కదండి అంటే కర్మకాండలో ఉన్నది, అది జ్ఞానకాండలో లేదు.
అంగాదంగాత్ సంభవసి అనేటువంటి శబ్దం, ఆత్మావై పుత్రనామాసి అనేటువంటివి కర్మకాండలో ఉన్నాయి. ఆత్మావై పుత్రనామాసి అంటే ఆత్మపుత్రుడు అని అర్థం చెప్తామా? నేనే పుత్రుడిగా పుట్టే, నువ్వెవడివి? నువ్వంటే ఆత్మ. ఆత్మ మళ్ళీ పుడుతుందా? ఆత్మ మరో రూపంలో పుడుతుందా? నువ్వు చేసిన కర్మఫలాలకి నువ్వు జన్మిస్తావు, నీ పిల్లడు చేసినటువంటి కర్మఫలాలకి వాడు జన్మిస్తాడు. నువ్వు వాడిగా పుట్టడం ఏమిటి, వాడు నీకుగా పుట్టడం ఏమిటి? పాపేనా పుణ్యేనా అంటున్నాము. అంటే ఇప్పుడు ఒకవేళ తండ్రి మహాపాపాత్ముడు, వాడు ఒక ప్రహ్లాదుడికి తండ్రి అయితే వాడేమో ప్రహ్లాదుడు మరి అదే లక్షణాలు కలవాడా? తండ్రి లక్షణాలే కలవాడా? కాడు కదా. తండ్రి నాస్తికుడు, కొడుకు ఆస్తికుడు. ఎలా అయింది ఇది ఎలా కుదిరింది? అంగాదంగా సంభవసి ఆత్మావై పుత్రనామాసి అనేటువంటి కర్మకాండ విషయాల్ని మనం కానీ ఒకవేళ వేదాంతంలోకి పట్టుకొని వస్తే కుదరవు. ఎందుకు కుదరవు? వేదాంతంలో ఏమిటి? ఆత్మ అనేటువంటి దానికి పుట్టుక లేదు, చావు లేదు. ఆత్మ అనేటువంటి దానికి పుట్టుక లేదు, చావు లేదు. ఎవరికైతే ఆత్మ అనేటువంటిది తెలియబడుతున్నాడో వాడు ముక్తుడైపోతున్నాడు. అహంకారం అనేటువంటిది అంతఃకరణాల్లో మధ్యన ఉన్నది. మనోబుద్ధి అహంకార చిత్తములు ఈశ్వరుడు 5 ఉన్నాయి. ఈ 5ఇంటిలో ముక్తి అంటే ఎలా ఉంటుంది? ఈ అహంకారం అనేటువంటిది బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, దేహము వైపు వెళ్తే వాడేమో బద్ధుడైపోతున్నాడు. ఆ అహంకారం అనేటువంటిది చిత్తము అనేటువంటి దాన్ని దాటితే ఈశ్వరుల్లో లీనమైపోతున్నాడు, పరమాత్మలో లీనమైపోతున్నాడు. అది అహం బ్రహ్మాస్మి అవుతున్నది, ఇది అహంకారం అవుతున్నది. అహంకారం అనేటువంటిది ఎక్కడ? బుద్ధిలోని, మనస్సులోని, ఇంద్రియాల్లోని, శరీరంలోని. వేదాంతంలో ఏమండి ప్రహ్లాద చరిత్ర ఎలా చెప్తామండి? విష్ణు మందిర ద్వారపాలకులైనటువంటి జైవిజయులు ఇద్దరూ కూడా 3 జన్మలు ఎత్తారన్నారు కదండి, వాళ్ళని 3 అవతారాల్లో చంపాడన్నారు కదండి. అది ఏమి అబద్ధం అండి, అది అసలు ఏం లేదండి. ఎందుకు లేదండి? అహంకారం అనేటువంటిది ఉంది. అహంకారం అనేటువంటి దానికి బుద్ధి అనేటువంటి లక్షణంతో కూడుకున్నప్పుడు హిరణ్యకశిపుడు, అహంకారం అనేటువంటిది అహంగా ప్రవర్తించినప్పుడు రావణాసురుడు, అహంకారం అనేటువంటిది చిత్తం అంటే పరమాత్మకి దగ్గరగా వెళ్ళినప్పుడు శిశుపాలుడు. తరువాత ఏమిటి స్థితి? శిశుపాలుడు ఈశ్వరుడు పరమేశ్వరుడిలో కలిసిపోయాడు. మనోబుద్ధి అహంకార చిత్తాల్లో మనస్సు అనేటువంటిది జన్మలకి కారణం. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. మనస్సు అన్నింటికీ హేతువు కాబట్టి ఆ మనస్సు అనేటువంటి దానికి అవతలు ఉండేటువంటి బుద్ధి, అహంకారము, చిత్తము అనేటువంటివే హిరణ్యకశిపుడు, రావణాసురుడు, శిశుపాలుడు, పరమాత్మ. వేదాంతంలో అసలు శరీరాలు లేవు, ఎవరెవరిని చంపడం లేదు, ఎవరెవరి చేత చంపబడ్డం లేదు, ఏమీ లేదు. అందుకోసం ఏమిటి? ఆ కర్మకాండలో ఉన్నటువంటి పదాలని మనం యథార్థంగా అలాగే ఉన్నవాటిని ఉన్నట్టుగా వేదాంతంలోకి తేకూడదు. దేహం నుండి దేహం పుట్టడం అనేటువంటిది అనృతం. అంగాదంగాత్ సంభవసి అనేటువంటిది యథార్థమైనటువంటి విషయం కాదు. అక్షరము నుండి దేహానురూపములు పుట్టుట సత్య విషయం. అక్షరమైనటువంటి బ్రహ్మం నుండి దేహానికి అనురూపమైనటువంటి పుట్టడం ఏదైతే ఉన్నదో అది సత్య విషయం. అయితే ఇది మాయతో కూడి ఉన్నప్పుడు మాత్రమే అని విద్యారణ్యుల యొక్క వివరణ. ఏమండి పుడుతున్నారు కదండి అంటే ఎప్పుడు ప్రతిసారి పుట్టడం లేదండి, మాయతో ఉన్నప్పుడు మాత్రమే. మాయని తరించామనుకోండి, మాయని తరిస్తే మోక్షమే, మాయని దాటామంటే మోక్షమే. మాయకి లొంగినప్పుడు మాత్రమే మళ్ళీ పుట్టడం అనేటువంటిది ఉంటుంది, లేనప్పుడు మరి పుట్టడం అనేటువంటిదే ఉండదు. సృష్టి అనేటువంటి విషయం దేని మీద ఆధారపడి ఉంటుంది? మాయ మీద మాత్రం ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. అది వివరణ. మాయాశక్తి సమన్వితం అని విద్యారణ్యుల వారు మనకి ఇచ్చారు. అక్షరాత్మ స్వయం జ్యోతి మాయారూపాక్షరాత్పర అచింత్య శక్తిరనృత మాయాస్మిన్ కల్పయే జగతు. మాయా విషయాన్ని మరొక విషయం లోతుగా చెప్తున్నారు మనకి. అంటే
మాయా అనేటువంటిది ఎలా ఉన్నది? అక్షరాత్మ స్వయం జ్యోతి, మాయారూప అక్షరాన్విత అక్షరాత్పర, మాయారూప అక్షరాత్పర, అచింత్య శక్తిరనృత, మాయా అస్మిన్ కల్పయే జగతు. అక్షరాత్మ, అక్షరమైనటువంటి ఆత్మ, స్వయం జ్యోతి, జ్యోతి స్వరూపం అయినటువంటిది. అంటే యథార్థమైనటువంటి అక్షరమైనటువంటి ఆత్మస్వరూపము తనంతట తానే ప్రకాశిస్తుంది. మాయారూప అక్షరాత్పర, మాయారూపమైనటువంటి అక్షరము కన్నా ఈ అక్షరం అనేటువంటిది పరము. అనుంచి పరాత్పరుడు అంటారు. భగవంతుడిని మాట్లాడేటప్పుడు భక్తులైనటువంటి వాళ్ళు పరాత్పర అంటారు. పరము అంటే మాయతో కూడుకున్నటువంటి అక్షరము, పరాత్ పరహ అంటే మాయను దాటినటువంటి అక్షరము, మాయతో కూడినటువంటి అక్షరము, మాయను దాటినటువంటి అక్షరము. మాయారూప అక్షరాత్ పరహ, మాయారూపమైనటువంటి అక్షరము కన్నా పరమైనటువంటిది. అస్మిన్ మాయారూప అక్షరమునందు అచింత్య శక్తి, ఊహించుటకు సాధ్యము కాని శక్తి కలిగినటువంటి అనృత, అసత్యమైనటువంటి మాయా, మాయా జగత్ కల్పయేత్, జగత్తును కల్పిస్తున్నది. యథార్థంగా జగత్తు పుట్టడం లేదండి, జగత్తు కల్పించబడుతున్నది. రజ్జు సర్ప భ్రాంతి, శుక్తిరజిత భ్రాంతి, ఇవన్నీ వేదాంతంలో చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా ఎందుకు అలా ఉదాహరణలు చెప్తారండి అని అంటే, ఉత్తి భ్రాంతులే, యథార్థంగా ఏమీ లేదు. ఈ శరీరం ఉంటున్నది, ఈ శరీరానికి ఏదో గౌరవం జరిగింది, అవమానం జరిగింది, ఈ శరీరాన్ని మనం బాగా ముద్దుగా చూసాం, ఈ శరీరాన్ని సరిగా చూడలేదు, ఇవన్నీ ఉత్తి భ్రాంతులు మాత్రమే. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ అని కృష్ణ పరమాత్మ అంటాడు. ఏది దేహానికి సంబంధించినటువంటి గుణాలేవి కూడా యథార్థములు కావు, అనృతములు. అందుకోసం ఏమిటంటాడు, అక్షరమైనటువంటి ఆత్మ అది జ్యోతి, అక్షరమైనటువంటి ఆత్మే జ్యోతి. ఆ అక్షరమైనటువంటి ఆత్మ మాయారూప అక్షరము కన్నా పరమైనటువంటిది. పరాత్ పరహ, మాయారూపమైనటువంటి అక్షరాన్ని పరము అన్నాము, మాయారూపమైన అక్షరము కన్నా మీదనున్నటువంటి అక్షరాన్ని పరాత్పరము అన్నాం. స్వయం జ్యోతి అయినటువంటి అక్షరాన్ని పరాత్పరము అన్నాం. ఈ మాయారూప అక్షరమందే ఊహించుటకు సాధ్యము కానటువంటి శక్తి కలిగినటువంటి అసత్యమైనటువంటి మాయ జగత్తుని కల్పిస్తున్నారు. ఎవరు జగత్తుని కల్పిస్తున్నారు? మాయ కల్పిస్తున్నారు. ఆ మాయ ఎటువంటిది? అసత్యమైనటువంటిది. అది దాని శక్తి ఏమిటండి? ఊహించడానికి వీలు కాదు. ఈ మాయ యొక్క శక్తిని ఎవరైనా ఊహించి మాయ ఇలా ఉంటుంది, ఇంతలా ఉంటుంది, ఇలా చేస్తుంది అని ఎవరు చెప్పగలరా? చెప్పలేరు. ఊహించటానికి సాధ్యం కానటువంటి శక్తి కలిగినటువంటిది. పోనీ అలాగనే ఏమైనా సత్యమా? అసత్యమైనటువంటి మాయ ఈ అక్షరంలోనే జగత్తుని కల్పిస్తున్నది. అక్షరం అంటే ఏమిటి? బృహదారణ్యకంలో అక్షర బ్రాహ్మణము అని ఒక బ్రాహ్మణం ఉంది. అందులో యాజ్ఞవల్క్య గార్గీ సంవాదంలో అవ్యాకృత ఆకాశాన్ని చెప్తూ ఏది ద్యులోకానికి పైన ఉందో, ఏది పృథివికి కింద ఉన్నదో, ఏది ద్యులోక పృథివీలోకాలకు మధ్యన ఉన్నదో, ఏది ద్యులోకమో ఏది పృథివీలోకమో కూడా అయ్యున్నాదో, ఏది భూత భవిష్యత్ వర్తమానము అయ్యున్నాదో అది అక్షరము అవ్యాకృత ఆకాశమునందు ఓతప్రోతంగా ఉంటుంది అని గార్గికి యాజ్ఞవల్క్యుల వారు చెప్పారు. అవ్యాకృతమైనటువంటి ఆకాశంతో వాతప్రోతంగా ఏది ఉంటుంది అంటే ఏది ద్యులోకానికి మీదని, అంటే భూర్భువ సువర్లోకాల్లో సువర్లోకానికి మీదని, అలాగే భూలోకానికి కిందని, అలాగే భూలోకానికి సువర్లోకానికి మధ్యని,
అలాగే భూలోకంలోను, అలాగే సువర్లోకంలోను, అలాగే భూతమునందు, భవిష్యత్తునందు, వర్తమానమునందు ఈ మొత్తం ప్రకాశించేటువంటిది ఏదైతే ఉన్నాదో అది అవ్యాకృతమైనటువంటి ఆకాశంలో వాతప్రోతంగా ఉంటుంది అన్నాడు. అంటే జగత్తు ఇదంతా అవ్యాకృతమైన ఆకాశంలో వాతప్రోతంగా ఉంటుంది అన్నాడు. అయితే జగత్తు వాతప్రోతంగా ఉంటుందని చెప్పి ఆకాశంలో మరి అవ్యాకృత ఆకాశం ఎక్కడ ఉంటుందయ్యా, అవ్యాకృత ఆకాశం ఎక్కడ ఉంటుంది అని ఆ గార్గి అడిగింది. తదక్షరం గార్గి, అది అక్షరమమ్మా. ఏతద్వై తదక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంతి. నేను చెప్పడం లేదన్నారు. యాజ్ఞవల్క్యుల వారు గురువు కాదా? ఆయన గురువే, ఆయన బ్రహ్మజ్ఞానంలో చాలా గొప్పవాడు. అయినా ఇదిగో అక్షరం అంటే ఇది అని ఆయన చెప్పలేదు. అది గురువుకు ఉండవలసినటువంటిది. గురువు అంటే నేనే కనుక్కున్నట్టుగా, నేనే మీకు ఆ సిద్ధాంతాన్ని తెచ్చి ఇచ్చినట్టుగా, ఏదో సత్యరీ గురించి మాట్లాడరా అంటే నేనే రాసినట్టుగా మాట్లాడకూడదు. వాడెవడో చెప్పాడు, నేనేదో మాట్లాడుతున్నాను, దీంట్లో నాకు అర్థమైంది మాట్లాడుతున్నాను. నాకు తెలియని విషయాలు బోల్డెన్ ఉండొచ్చును, నాకు అర్థం కాని బోల్డెన్ ఉండొచ్చును. కాబట్టి ఎప్పుడూ కూడా కర్తృత్వం మన మీద ఉండకూడదు. ఎప్పుడూ నేను పరమాత్మని గురించి చెప్తాను అనకూడదు. అందుగురించి అయితే ఏమమ్మా ఆ గారికి అడిగింది, ఏమండి యాజ్ఞవల్క్యుల వారు మీరు చెప్తూ ఉన్నటువంటి అవ్యాకృత ఆకాశం దేంట్లో వాతప్రాతంగా ఉన్నది అమ్మా? ఏతద్వైతదక్షరం బ్రాహ్మణ అభివదంతి. అమ్మా, దాన్ని అక్షరము అని బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు, బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళు అంటారమ్మా, బ్రహ్మవేత్తలు అంటారమ్మా అన్నాడు. అంటే నేను అంటున్నాను కాదు, బ్రహ్మవేత్తలు అంటున్నారు. అంటే ఈ వాతప్రాతంగా ఈ అవ్యాకృతమైన ఆకాశం దేంట్లో ఉన్నది? ఆ అక్షరంలో ఉన్నది. అక్షరంలో అవ్యాకృత ఆకాశం వాతప్రోతంగా ఉన్నది అన్నాడు. అంటే అక్షరం అందే అవ్యాకృత ఆకాశము, అవ్యాకృత ఆకాశంలోనే ద్యులోక పృథివీలోకాదులు వాతప్రోతంగా ఉన్నాయి. అంటే ఆకాశమేమో దేంట్లో ఉన్నది? అక్షరంలో ఉన్నది. ఆకాశంలో ఏముంటున్నాయి? ద్యులోక పృథ్వీలోకాదులు ఉన్నాయి. అంటే జగత్తంతా ఆకాశంలో ఉన్నది, ఆకాశం మీద అక్షరంలో ఉన్నది. అంటే అక్షరంలోనే అన్నీ ఉన్నాయి. ఆ అక్షరం కన్నా పరమైనటువంటిది చెప్పడం ప్రధానమైనటువంటి ప్రయోజనం. అక్షరమైనటువంటి మాయ కన్నా అక్షరాత్ పరమైనటువంటిది, అక్షరాత్మ పరమైనటువంటిది అది స్వయం జ్యోతి. ఈ విషయాన్ని జ్యోతిర్బ్రాహ్మణంలో చెప్పారు, బృహదారణ్యకంలో. ఆత్మైవాస్య జ్యోతిర్భవతి, ఆత్మనే జ్యోతి అని చెప్పారు. ఏమండి జ్యోతి అంటే? వాడు అడిగాడు కిం జ్యోతి అని అంటే సూర్యుడు అన్నాడు, చంద్రుడు అన్నాడు, అగ్ని అన్నాడు, శబ్దం అన్నాడు. ఇవేవి కాదండి అన్నాడు. ఇవేవి లేకపోతే అన్నాడు సూర్య అస్తమితే, చంద్రమసే అస్తమితే, అగ్నౌ శాంతే, ఇవన్నీ అయితే ఏం చేయమన్నావయ్యా అని అడిగాడు. అడిగితే వాడికి ఏది లేనటువంటి వాడికి జ్యోతి ఏమిటయ్యా? ఆత్మైవాస్య జ్యోతిర్భవతి. వాడికి ఆత్మే జ్యోతయ్యా, వాడికి ఆత్మే జ్యోతి. ఆత్మనే జ్యోతిగా చెప్పారు. ఆ జ్యోతి స్వరూప ఆత్మ మాయా సబలమైనటువంటి అక్షరం కన్నా పరమైనటువంటిది. జ్యోతి స్వరూపమైనటువంటి ఆత్మ ఏదున్నాదో అది పరాత్పరమైనటువంటి అక్షరము, పరము కన్నా పరమైనటువంటి అక్షరం. మాయతో కూడుకున్నటువంటి అక్షరము కన్నా పరమైనటువంటి అక్షరము. దివ్యోహ్యమూర్త పురుష సబాఖ్యాభ్యంతరోహ్యజ అప్రాణోహ్యమనా శుభ్రో అక్షరాత్ పరత పరః అని ఉపనిషత్తు. అక్షరాత్ పరత పరః, అక్షరము కన్నా పరమైనటువంటి పరము. అక్షరాత్ పరత పరః అంటే అక్షరము కన్నా పరమైనటువంటి పరము, పరాత్పరము. నామరూపాలకు బీజభూతమైనటువంటిది మాయ, దానిని అవ్యాకృతం అంటారు. ఇది దాని యొక్క వికారముల చేత పరమైనటువంటి అక్షరం. ఈ పరమైనటువంటి అక్షరం కన్నా పరమైనటువంటి అక్షరం అంటే అక్షరం కన్నా పరమైనటువంటి అక్షరం అమూర్తము, దివ్యము, పూర్ణుడు కనుక
పురుషుడు, లోపల బయట నిండినటువంటి వాడు, అజుడు, ప్రాణాది వాయుభేదములు, మనోధర్మాలైనటువంటి కర్మలు అంటనటువంటి వాడు. అంటే జగద్విషయం ఏది అంటనటువంటి వాడు పరాత్పరుడు, జగద్విషయం అంటేటువంటి వాడు పరమైనటువంటి అక్షరుడు. అక్షరం అనేటువంటిది పరం అంటున్నారు కదండి అని అంటే ఇది మాయతో కూడుకున్నది కాబట్టి జగత్ అంటింది. దీనికన్నా పరమైనటువంటిది మరొకటి ఉన్నది, దానికి ఏది అంటదు. శుద్ధమైనటువంటి వాడు ఈ అక్షర బ్రహ్మము పరము కన్నా పరమైనటువంటి అవ్యక్తాన్ని అక్షరము అంటారు. కానీ అది నామరూప బీజభూతమై హిరణ్య గర్భ బ్రహ్మానికి ఉపాధి. అక్షరమైనటువంటి అంటే పరమైనటువంటి అక్షరం అంటే అది నామరూప బీజాలకి కారణమైనటువంటి హిరణ్య గర్భ బ్రహ్మకి ఉపాధి. అది వికారాలు కలిగినటువంటిదైనా స్వరూప నాశనం లేదు కాబట్టి దాన్ని అక్షరం అంటున్నారు. ఎందుకంటే దాన్ని అక్షరం అన్నారు అలాంటప్పుడు? ఒక అక్షరాన్ని చెప్పొచ్చును కదా మాకు, అక్షరాత్ పరతఃపర, ఇదో అక్షరము అదో అక్షరము, రెండు అక్షరాలు మాకెందుకండి, ఓ అక్షరం చెప్తే చాలు కదండి. అంటే పాణిని వ్యాకరణం రాశాడు. వ్యాకరణం రాసి ప్రారంభం ఏమిటంటే వృద్ధిరాదయిత్య అన్నటువంటి సూత్రంతో పాణిని అష్టాధ్యాయి ప్రారంభం అవుతుంది. చిట్ట చివరిని ఆ అన్నటువంటి సూత్రంతో పూర్తవుతుంది. ఆ అంటే ఏమిటండి, వివృతమనూద్య సంవృతమనేన విధీయతే అని రాస్తారు వ్యాఖ్యానం అక్కడ. అంటే ఇప్పటి వరకు ప్రక్రియారూపమైనటువంటి ఆకారాన్ని చెప్పామండి, ఇక ప్రయోగ రూపమైనటువంటి ఆకారాన్ని తెలుసుకోండి. వివృతమనూద్య సంవృతమనేన విధీయతే అని లాస్ట్ సూత్రం అష్టాధ్యాయి, పాణ్య అష్టాధ్యాయిలో చిట్ట చివరి సూత్రాన్ని ఆ అంటారు. ఆ ఏమిటండి సూత్రం అంటే ఇప్పటి వరకు అకారం అంటే ఒక్క అకారం అని కాదు, మొత్తం అన్ని అక్షరాలకి కూడా మేము ఏ రకమైనటువంటి మార్పులు వస్తాయో చెప్పాం, ప్రక్రియ అంతా చెప్పాం. ఈ ప్రక్రియ అంతా వచ్చేటువంటి ఆకారాన్ని వివృతం అంటారు. వివృతం అనూద్య అనేన సంవృతం విధీయతే అంటే ఏమిటి, ఇక్కడితో ఇది అయిపోయింది, ఇక్కడితో మరి వచ్చేటువంటి ప్రక్రియ అంతా చెప్పడం అయిపోయింది. ఇక ఉన్నటువంటిది ఏమిటి, ప్రయోగం. అలాగే పరము అయినటువంటి అక్షరము అంటే అది హిరణ్య గర్భ బ్రహ్మానికి ఉపాధి అయినటువంటిది, అది నామరూప బీజాలకి కారణమైనటువంటిది. నామరూప బీజాలకి కారణమైనటువంటి హిరణ్య గర్భ బ్రహ్మకి ఉపాధి రూపమైనటువంటి ఏ అక్షరమైతే ఉన్నాదో అది పరము అంటున్నాం. కానీ దానికన్నను శుద్ధమైనటువంటి చైతన్యము పరము, అది పరాత్పరము అక్షరము. దాన్ని పరాత్పరమైనటువంటి అక్షరము అని చెప్తారు. నామరూపాలకు బీజభూతమైనటువంటి పరము అక్షరము అని పిలువబడేటువంటి హిరణ్య గర్భ ఉపాధి మాయయే జగత్తుని కల్పిస్తున్నది. జగత్తు ఎవరి చేత కల్పించబడుతున్నది? హిరణ్య గర్భ ఉపాధి చేతనే కల్పించబడుతున్నది. అది మాయాస్వరూపం అయినటువంటిది, అది నామరూపాలకు బీజభూతమైనటువంటిది. అది కూడా పరము అక్షరము అంటున్నాం. కానీ అది చెప్పాను కదా, అది వివృతమైనటువంటి ఆకారం అయితే తర్వాత సంవృతమైనటువంటి ఆకారము అన్నట్టుగా. అంటే ప్రక్రియా దశ, ప్రయోగ దశ, రెండు దశలు. మొదటి అక్షరం అనేటువంటిది ప్రక్రియా దశ, మాయతో కూడుకో ఉంటుంది. రెండో అక్షరం అనేటువంటిది ప్రయోగ దశ, మాయ లేనటువంటిది, శుద్ధమైనటువంటిది. అక్షరమైనటువంటి స్వయం జ్యోతి అయినటువంటి ఆత్మ మాయారూప అక్షరము కన్నా హిరణ్య గర్భ ఉపాధి కన్నా పరమైనటువంటిది. అక్షరమైనటువంటి స్వయం జ్యోతి స్వరూపము ఆత్మ ఏవస్య జ్యోతి అని ఏదైతే జ్యోతిర్బ్రాహ్మణంలో స్వయం జ్యోతి అని చెప్పారో ఆ జ్యోతి రూపమైనటువంటి ఆత్మ మాయారూపమైనటువంటి అక్షరము కన్నా హిరణ్య గర్భ ఉపాధి కన్నా పరమైనటువంటిది. అక్షరాత్ నామ బీజోపాధి లక్షిత స్వరూపాత్ సర్వకార్యకారణ బీజత్వేన ఉపలక్ష్యమానత్వాత్ పరం తదుపాధి లక్షణం అవ్యాకృతాఖ్యం అక్షరం సర్వ వికారేభ్య అని భాష్యంలో చెప్పారు. భాష్యంలో ఈ మాటలు చెప్పడం వలన అవ్యాకృత అక్షరము సర్వ వికారాలతో కూడుకున్నటువంటిది, అవ్యాకృతమైనటువంటి అక్షరం సర్వ వికారాలతో కూడుకున్నటువంటిది, నామరూపాలకు బీజంగా కనిపిస్తూ ఉన్నటువంటిది. కనుక
అవ్యాకృతమైనటువంటి మాయ, ఊహించరానటువంటి శక్తి కలిగినటువంటిది. అయినా వికారములతో కూడడం వలన అనృతము అంటే అసత్యము. దానికన్నా నిరుపాధికమైనటువంటి పురుషుడు పరమైనటువంటి అక్షరము, ఉపాధి లేనటువంటి ఆత్మ పరమైనటువంటి అక్షరము. ఈ పరాత్పరమైనటువంటి అక్షరమునందే ఆకాశము ఓతప్రోతంగా ఉంటుందని, దాని యందే జగత్తు ఉంటుందని, యస్మిన్ తదాకాశాఖ్యం అక్షరం సంవ్యవహార విషయం ఓతప్రోతంచ అని వ్యాఖ్యానం రాశారు. బ్రూలో చెప్పినటువంటి, అంటే బృహదారణ్యకంలో చెప్పినటువంటి విషయాన్నే ఇక్కడ కూడా చెప్పారు. ఏమిటని చెప్పారు? యస్మిన్ తదాకాశాఖ్యం అక్షరం సంవ్యవహార విషయం ఓతప్రోతంచ. ఆకాశాఖ్యమైనటువంటి అక్షరం, అవ్యాకృతమైనటువంటి ఆకాశ రూపమైనటువంటి అక్షరము వ్యవహార విషయమైనటువంటిది, దీంట్లోనే వాతప్రాతంగా ఉంటుంది అని చెప్పారు. అంటే ఏదైతే హిరణ్యగర్భ ఉపాధిగా నామరూపాదులకి బీజంగా మాయాశక్తితో కూడుకోనున్నాదో అది అక్షరము, పరము. దానికన్నా శుద్ధమైనటువంటి, ఇటువంటి లక్షణాలు అంటనటువంటి పరాత్పరమైనటువంటి అక్షరమే ఆత్మ. పరాత్పరమైనటువంటి అక్షరమే స్వయం జ్యోతి అని చెప్పారు. మాయావినోస్మాత్ ప్రాణాది వియదాది చ జాయతే. మాయావినో అస్మాత్ ప్రాణాది వియదాది చ జాయతే. తతో విరాడభూత్ తస్మిన్ అవశిష్టమభూత్ జగతు. ఏమండి, ఈ జగత్ ఎలా కల్పించబడ్డాది? ఎలా ఈ జగత్తును మేము చూడాలి? మాకు ఎక్కడ కనిపిస్తుంది ఈ జగత్తు అంటే చెప్తున్నారు. మాయావినః, మాయాస్వరూపమైనటువంటి అస్మాత్, ఈ అవ్యక్త అక్షరము నుండి, ప్రాణాది ప్రాణములు మొదలైనటువంటివి, వియదాదిచ ఆకాశాదులు మొదలైనటువంటివి, జాయతే పుట్టుచున్నవి. ఈ అక్షర బ్రహ్మము నుండే పుడుతున్నాయి. ఈ అక్షర బ్రహ్మం ఏమిటండి? మాయతో కూడుకున్నటువంటిది. మాయతో కూడుకున్నటువంటి అక్షర బ్రహ్మము నుండే ప్రాణాదులు పుడుతున్నాయి, ఆకాశాదులు పుడుతున్నాయి, పంచభూతాలు పుడుతున్నాయి, అలాగే ప్రాణాపాన వ్యానోదాన సమానాదులైనటువంటి వాయువులు పుడుతున్నాయి. ఇవన్నీ పుడుతున్నాయి. తతః, దాని నుండి విరాట్ అభూత్. విరాట్ ఆకాశమే. విరాట్ అంటే విరాట్ స్వరూపమైనటువంటి విరాట్ స్వరూపమైనటువంటిది కలిగింది. తస్మిన్, ఆ విరాట్ నందు అవశిష్టం మిగిలినటువంటి జగత్ అంతా కూడా అభూత అయింది. అంటే మాయారూపమైనటువంటి అక్షరము నుండి ప్రాణాదులు వియదాదులు పుట్టాయి. ప్రాణాదులు అంటే ప్రాణాపాన వ్యానోదాన సమాన స్వరూపములైనటువంటి వాయువులు, అలాగే వియదాదులంటే ఆకాశాది లోకాలు పుట్టాయి, పంచభూతాలు పుట్టాయి. ఏమండి, వీటి నుండి విరాట్ పుట్టింది. విరాట్ నుండి మిగిలిన జగత్తంతా కూడా కలిగింది. అవశిష్టం అంటే మిగిలినటువంటి జగత్తంతా కలిగింది. శృతిలో చాలా విషయాలని చెప్తే అన్ని శ్లోకాలకి, అన్ని మంత్రాలకి శ్లోకాలని రాయలేదు విద్యారణ్యుల వారు. వాటన్నిటినీ కూడా అవశిష్టం అనేశారు. అవశిష్టం అన్నటువంటి ఒక్క పదంతోని ముండకంలో 4వ మంత్రం నుండి, అంటే 2వ ఖండం, 2వ ముండకం 1వ ఖండం, దాంట్లో 4వ మంత్రం దగ్గర నుంచి 9వ మంత్రం వరకు సృష్టిలో ఆవిర్భవించినటువంటి అగ్ని మొదలైనటువంటివి, ఇంద్రియాలు మొదలైనటువంటివి, వాయువులు, అగ్నులు, ఓషధులు, ప్రజా సృష్టి కారణమైనటువంటి రేతస్సు మొదలైనటువంటివి, వేదాలు, యజ్ఞాలు, అలాగే దక్షిణలు, అలాగే కాలము, యజమాని, సప్త ప్రాణాలు, సప్త జిహ్వలు, సప్తలోకాలు, సముద్రాలు, కొండలు వర్ణించబడ్డాయి. ఆ మంత్రాలు వేటిని కూడా అనువాదం చేయలేదు. అవశిష్టం జగత్ సర్వం అన్నారు. అంటే మిగిలినటువంటిదంతా అనేశారు. ఏదైతే జగత్తులో నీకు కనిపిస్తున్నదో అవన్నీ కూడా ఆ విరాట్ స్వరూపం నుండే కలిగాయి. ఆ విరాట్ స్వరూపం నుండే కలిగాయి. మాయాస్వరూపమైనటువంటి అవ్యక్తమైనటువంటి అక్షరము నుండి ప్రాణాదులు పుట్టాయి, అలాగే వియదాదులు, ఆకాశాదులు పుట్టాయి.
ఆ వాయువాకాశాల నుండి విరాట్ రూపం కలిగింది. ఆ విరాట్ నుండే మిగిలినటువంటి జగత్తంతా కూడా కలిగింది. దాన్ని ఎందే జగత్తంతా ఏర్పడ్డాది. ఏతస్మాత్ జాయతే ప్రాణ మన సర్వేంద్రియాణి చ ఖంబాయుర్జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి. ఇలాగా చెప్పాను కదా, 4వ మంత్రం నుంచి 9వ మంత్రం వరకు 6 మంత్రాలు పూర్తిగా జగత్తులో సంబంధించినటువంటి విషయాల్ని ఉపనిషత్తు చెప్తుంది. కానీ ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి వాటన్నిటినీ పేరుని వేరుగా చెప్పకుండా అవశిష్టం అనే ఒకే పదంతో వదిలేశారు. ఏవం మనః సర్వాణి చ ఇంద్రియాణి విషయాశ్చ ఏతస్మాదేవ జాయంతే. ఈ అక్షర పరబ్రహ్మము నుండే, ఈ అక్షర బ్రహ్మము నుండే మనస్సు, సమస్తమైనటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియ విషయాలైనటువంటివి కూడా కలుగుతున్నాయి. మాయాయుక్తమైనటువంటి అక్షరము నుండియే మనస్సు, సర్వమైనటువంటి ఇంద్రియాలు పుట్టేయి. అందువల్ల అక్షరుడు అప్రాణుడు. అతని నుండియే ప్రాణం పుట్టడం వలన ఆయనకి ప్రాణం ఉన్నది అని మనం అనకూడదు, అక్షరానికి ప్రాణం ఉన్నదని అనకూడదు. ఎందుకంటే అక్షరం నుండి ప్రాణం పుట్టింది కాబట్టి అక్షరునికి ప్రాణం ఉన్నది అనేటువంటి ప్రతిపాదన మనం చెయ్యకూడదు. యథా కరణాన్ని మనస్సు ఇంద్రియాణి చ తథా శరీర విషయ కారణాన్ని భూతాని ఖం ఆకాశ వాయు బాహ్య ఆవహాది భేద జ్యోతిరగ్ని ఆపహ ఉదకం పృథివీ ధరిత్రి ఇవన్నీ కూడా ఆ విరాట్ నుండే కలిగాయి. సాధనాలైనటువంటి మనస్సు, ఇంద్రియాలు అక్షరం నుండి పుట్టేయో ఆ విధంగానే శరీర విషయ కారణాలైనటువంటి పంచభూతాలు ఆ అక్షరం నుండే పుట్టే. వాయువులు బాహ్య ప్రవృత్తి కలిగినటువంటివి పంచవాయువులు, ఆభ్యంతర ప్రవృత్తి కలిగినటువంటి ఆవహాది వాయువులు కూడా దాంట్లోంచే పుట్టే. అంటే ఈ బాహ్య ప్రవృత్తి కలిగినటువంటి వాయువుల్ని మనం బంధించడం కోసం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆవహాది రూపంలో శరీరంలో తిరుగుతూ ఉన్నటువంటి వాయువుల్ని బంధించడం అనేటువంటిది యోగులకు మాత్రమే సాధ్యం. యోగులైనటువంటి వాళ్ళు మాత్రమే ఆ వాయువుల్ని బంధించగలరు. ఆవహము మొదలైనటువంటి భేదాలు కలిగినటువంటి వాయువులు కూడా పుట్టే. మాయా సబలితమైనటువంటి అక్షరం నుండే ఇవన్నీ పుట్టే. పంచభూతాలు శబ్దస్పర్శ రూప రసగంధాలు ఆ మాయాతో కూడుకున్నటువంటి అక్షరం నుండే పుట్టే. పంచభూతాల్లో పూర్వ భూతాలైనటువంటి గుణాలు ఉత్తరోత్తర భూతాల్లో లీనమై ఉంటాయి. అంటే ఆకాశంలో ఒక శబ్దమే ఉంటుంది. అదే వాయువులోకి వస్తే శబ్దము స్పర్శ రెండు ఉంటాయి. అదే అగ్నిలోకి వెళ్తే శబ్దస్పర్శ రూపాలు 3 ఉంటాయి. అదే జలంలోకి వెళ్తే శబ్దస్పర్శ రూప రసాలు 4 ఉంటాయి. భూమిలోకి వస్తే శబ్దస్పర్శ రూప రసగంధాలు 5 ఉంటాయి. ఇలాగా పంచభూతాలు పంచతన్మాత్రలు ఆ మాయతో కూడుకున్నటువంటి అక్షరం నుండే వచ్చాయి. పంచభూతాలు తన్మాత్రలు ఏర్పడినటువంటి తరువాత విశ్వస్య ధారిణి సర్వస్వాన్ని ధరించేటువంటి పృథివీ నుండి మిగిలినటువంటి జీవస్వరూపం అంతా ఏర్పడింది. అదే విరాట్ అని విద్యారణ్యుల వారు మనకి చెప్పారు. దాన్ని అంతటినీ కలిపి విద్యారణ్యుల వారు అవశిష్టం అన్నారు. విద్యారణ్యుల వారు వీటన్నిటినీ వేరు చేసి చెప్పకుండా మొత్తం అంతా కలిపి అవశిష్టం జగత్ సర్వం అని మిగిలిన జగత్ అంతా కూడా విరాట్ నుంచే ఏర్పడ్డాది అన్నారు. పురుషో మాయయా సర్వం జగద్రూపేణ భాసతే సర్వం పురుష ఏవాతో వస్తుతత్వావలోకనే. వాస్తవంగా మనం తత్వాన్ని చూడటం లేదు. మనం కథలు కాకరకాయల్లో కాలక్షేపాలు చేస్తూ ఉంటాం. ఏమండి అలాగా చేస్తూ ఉంటాం అంటే లోకంలోని తత్వజ్ఞానం కలిగినటువంటి స్థితి తక్కువగా ఉంటున్నారు. తత్వజ్ఞానం అనేటువంటిది 2 రకాలుగా తెలుస్తుంది. ఒకటి మనం పెద్దల నుండి తెలుసుకోవడం వల్ల తెలుస్తుంది. 2 సాధన చేయటం వలన తెలుస్తుంది, ఉపాసన వలన తెలుస్తుంది. మనం బాగా ఉపాసించినట్టుగైతే మనం ఏ జ్ఞానాన్ని అయితే నేర్చుకున్నాం అంటే ఏ జ్ఞానాన్ని అయితే పెద్దల నుంచి పొందామో అది దృఢం అవుతుంది. మనం పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొందొచ్చును.
పంచాక్షరి మంత్రంలో మనం జగత్తంతటినీ చూడొచ్చును. పొందినటువంటి మంత్రం కన్నా ఆ పొందినటువంటి మంత్రోపాసన యొక్క బలం చేతనే మనం దేన్నైనా పొందగలం. అయితే ఏమండి, ఇవేవి ఈ కర్మ వద్దు, ఉపాసన వద్దు, డైరెక్ట్గా కలగదా అంటే అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏమండి, నాకు డైరెక్ట్గా వైరాగ్యం, డైరెక్ట్గా జ్ఞానం కలగదా? కలుగుతుంది. ఎలా కలుగుతుంది? ఏం చేయాలి? ఆ కలగడానికి మనం చేయవలసినటువంటి ప్రయత్నం ఏమిటి అంటే, ఆ కలగడానికి మనం చేయవలసినటువంటి ప్రయత్నం అనేక జన్మ సంసిద్ధ, చాలా జన్మల్లో మనం దాన్ని గురించి విచారణ చేయాలి. యోగ వాసిష్టంలోని రాముడికి వశిష్ఠుల వారు విచారణ చేయమని చెప్తారు. విచారణ లేకుండా ఏమండి నేను కొత్త పుస్తకాలు చదువుతున్నానండి, ఒక్క పుస్తకమైనా నువ్వు పూర్తిగా చదవయ్యా, ఒక పుస్తకమైనా బుర్రలోకి ఎక్కేటట్టు. నేను ఎక్కువ పుస్తకాలు చదవద్దని అంటం లేదు. బహుశ్రుతానా బహుశ్రుతులైనటువంటి వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత అంటారు రాముడి కోసం. అనేకం చదవాలి. ఎందుకంటే ఒక్కటే చదివితే మన సంశయాలన్నీ నిరస్తం అవడం కష్టం. కానీ ఒకదాన్ని ముందు గట్టిగా చదివి ఒక దృఢమైనటువంటి స్థితిలోకి వచ్చిన తర్వాతను ఇతర గ్రంథాలన్నీ అలా ముట్టుకుంటే చాలు, పని అయిపోతుంది. అలా ముట్టుకుంటే పని అయిపోతుంది. ఒక గ్రంథం మీద మనకి పట్టు వచ్చింది అనుకోండి, అన్ని గ్రంథాల మీద ఆటోమేటిక్గా పట్టు వస్తుంది. మీరు బ్రహ్మసూత్రాలు గట్టిగా పట్టున్నదనుకోండి, ఆటోమేటిక్గా ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు, భగవద్గీత, ఏది మీరు చదివినా సులభంగా మీకు పట్టిపోతుంది. లేదు భగవద్గీత మీద పట్టున్నదనుకోండి, బ్రహ్మసూత్రాలు పట్టుబడతాయి. ఏదో ఒక గ్రంథం మీద మనకి పట్టు బాగా కావాలి, ముందు ఏర్పడాలి. అది ఏర్పడ్డప్పుడు మిగతావన్నీ కూడా దాని మీద ఆధారపడి మనం విడదీయొచ్చును. అందుగురించి ఏమిటంటే అనేక జన్మ సంసిద్ధ అని ఎందుకన్నాడంటే, ఒక జన్మలో జ్ఞానాన్నంతటినీ కూడా పొందడం కష్టం కాబట్టి, ఉపాసనని పూర్తి చేయలేం కాబట్టి, అనేక జన్మల్లో మనం ఉపాసన చేసిన తర్వాతను పండిపోయిన తర్వాత పండు చెట్టు నుంచి దానంతరం అదే పడిపోతుందండి. ఎవడు ప్రయత్నం చేయక్కర్లేదండి. ఆ చెట్టు నుంచి మనమేమి దింపక్కర్లేదు. ఆ పండుని కాయగా ఉన్నప్పుడే దాన్ని దింపాలి కానివ్వండి, దాన్ని మగ్గబెట్టాలి కానీ, నానాయాతనలు పడాలి కానీ, చెట్టునే పండిపోయింది అనుకోండి అదే కింద పడిపోతుంది. అలాగా మనం కానీ సాధనలో పండిపోయామనుకోండి, విచారంలో పండిపోయామనుకోండి, ఆటోమేటిక్గా మనకి సాక్షాత్కారం కలిగిపోతుంది. పురుషో మాయయా సర్వం జగద్రూపేణ భాసతే, సర్వం పురుష ఏవాతః వస్తుతత్వావలోకనే. తత్వాన్ని ఆలోచించాలి. పురుష అక్షర బ్రహ్మము మాయయా, మాయ చేత, సర్వ జగద్రూపేణ సమస్త జగత్తు అనేటువంటి రూపం చేతను భాసతే ప్రకాశిస్తున్నది. అక్షర పరబ్రహ్మమే మాయ చేత జగత్తుగా మనకి కనబడుతున్నారు. జగత్తే అనేది వేరేగా ఒకటి లేదు, అక్షర పరబ్రహ్మమే ఉన్నది. ఉన్న అక్షర పరబ్రహ్మము మాయ చేతను జగత్తుగా మనం చూస్తున్నాం. తాడునే పాముగా చూసినట్టుగా మనం జగత్తు బ్రహ్మాన్నే జగత్తుగా చూస్తున్నాము. అందువలన వస్తుతత్వావలోకనే, పరమార్థమైనటువంటి వస్తుతత్వాన్ని దర్శించాలి. దర్శించడం అంటే కళ్ళతో చూడటం కాదండి. ఈ బయట కళ్ళతో చూసేటువంటివన్నీ అబద్ధాలు. ఈ కళ్ళతో చూసినటువంటిది కాదు, లోపలికి చూడాలి. మన కళ్ళు లోపలికి చూడాలి. వస్తుతత్వావలోకనే అంటే పరమార్థమైనటువంటి వస్తుతత్వాన్ని దర్శిస్తే సర్వం పురుష ఏవా, సమస్తము పురుషుడే. ఈ జగత్తంతా కూడా పురుషుడే, పరమాత్మే, ఏమీ లేదు. అక్షర పరబ్రహ్మమే మాయ చేత సమస్తమైనటువంటి జగత్తు రూపంగా ప్రకాశిస్తున్నాడు. అందువలన యథార్థమైనటువంటి తత్వాన్ని దర్శిస్తే అంతా పురుషుడే, పురుషుడు కానటువంటిది లేదు. పురుషుని కన్నా వేరుగా మరొకటి లేదు. పురుషుడు అంటే అక్షర బ్రహ్మము. పురుష పూర్ణ పురి శయోవా. పురుషుడు అంటే
పూర్ణుడు లేదా దేహత్రయమునందు ఉండేటువంటి వాడు. పురుష ఏ వేదం విశ్వం కర్మ తపో బ్రహ్మపరామృతం ఏతద్యో వేద నిహితం గుహాయాం సో విద్యా గ్రంథిం వికిరతీహ సౌమ్య అని ఉపనిషత్తు చెప్తున్నది. ఉపనిషత్తు చెప్తూ ఉన్నటువంటిది ఏమిటి అంటే, మనం శ్లోకార్థాన్ని చూసాం. ఉపనిషత్తు అర్థం ఏమిటి? అద్వైత వివర్తవాదాన్ని అంగీకరిస్తుంది కాబట్టి, అద్వైతం వివర్తవాదాన్ని అక్షర బ్రహ్మమే జగత్తుగా ప్రకాశిస్తున్నది. అంటే బ్రహ్మం ఒక్కటే ఉన్నది, కాకపోతే జగత్తు ఏమిటండి? నువ్వు భ్రాంతి పడుతున్నావు, బ్రహ్మాన్ని చూసి జగత్తు అనుకుంటున్నావు అంతే. తాత్వికంగా జగత్తంతా పురుషుడే. తాత్వికంగా అంటే నువ్వు తత్వ మార్గంలో ఆలోచించినట్టుగా అయితే జగత్తంతా కూడా పురుషుడే. న విశ్వన్నామ పురుషాత్ కించిదస్తి. భాష్యంలో ఏమిటి రాశారంటే, విశ్వం అనేటువంటిది వేరేగా మరొకటి లేదయ్యా, పురుషాత్ కించిదస్తి నా. పురుషుని కన్నా కొద్దిగా కూడా ఏదీ లేదు. విశ్వము అనేటువంటిది వేరేగా ఏమీ లేదు. శౌనకునికి ఏది తెలిస్తే అన్నీ తెలుస్తాయి అని చెప్పే శౌనకుడు అడిగాడు, ఏది తెలిస్తే అన్నీ తెలుస్తాయి, అది ఇదే అని అంగిరస్తుడు చెప్తున్నాడు. అది ఇదేనయ్యా. ఏమిటి? ఈ జగత్తు అనేటువంటిదే భ్రాంతి, పురుషుడు అనేటువంటిదే యథార్థము, అదే తెలియవలసినటువంటిది. అది తెలిస్తే అన్నీ తెలిసినట్టుగే. ఆ పురుషుడిని మనకి తెలిస్తే అన్నీ తెలిసినట్టుగే. ఇక్కడ సర్వమైనటువంటి విశ్వం ఏది అంటే, కర్మ అగ్నిహోత్రాది లక్షణం తపో జ్ఞానం తత్కృతం ఫలమన్యదేవ ఏతావధ్యయదం సర్వం అని భాష్యం రాశారు. సర్వం అంటే ఏమిటండి? అంతా అన్నారు కదా, అంతా అంటే ఏమిటండి? విశ్వం. విశ్వం అంటే ఏమిటండి? కర్మ అగ్నిహోత్రాది లక్షణం. 3 ఉన్నాయండి లోకంలోని. ఒకటి కర్మకాండ, 2 జ్ఞానకాండ, 3వది ఫలం. మనకి బ్రహ్మము అనేటువంటి దానికి కర్మతో సంబంధం లేదు, జ్ఞానంతో సంబంధం లేదు. ఎందుకంటే బ్రహ్మాన్ని పొందిన తర్వాత ఈ జ్ఞానం అనేటువంటిది కూడా కట్ అయిపోతుందండి. ఈ జ్ఞానం అనేటువంటిది కూడా ఉండదు. జ్ఞానం వేరు, బ్రహ్మము వేరు కాదు. జ్ఞానం అనేటువంటిది అంతవరకు తీసుకువెళ్ళి అక్కడ డిటాచ్ అయిపోతుంది, అక్కడ బ్రహ్మంలో లీనమైపోతాడు. బ్రహ్మంలో లీనమైపోవడం ఏ నిబిడ ప్రభావమున అంటాడు శిశుపాలుడు. ఏ రహస్యమైనటువంటి ప్రభావంతో ఈ కృష్ణ పరమాత్మలో లీనమైపోయాడయా అని అడుగుతాడు. అంటే అక్కడ వరకు శిశుపాలుడు అజ్ఞానము అన్నటువంటిది ఉంది. ఎప్పుడైతే పరమాత్మలో లీనమైపోయాడో మరి ఇంకేం లేదు. పరమాత్మలో వాడు లీనమైపోయిన తర్వాత మరి ఇంకా వేరేగా ఏం లేదు. ఇక్కడ 3 ఉన్నాయ్యా. ఆ 3 ఏమిటండి అని అంటే, అగ్నిహోత్రాది రూపమైనటువంటి కర్మ, జ్ఞాన రూపమైనటువంటి తపస్సు, వాటికంటే వేరే అవి ఆచరించడం వలన కలిగేటువంటి ఫలము. ఇదే విశ్వం. విశ్వం అంటే ఈ 3. ఎందుకన్నా విశ్వం మరేం లేదయ్యా. కర్మ, జ్ఞానము, ఫలము, ఈ 3 విశ్వం. ఇదంతా బ్రహ్మ యొక్క కార్యం. ఇది యథార్థం కాదు, ఇదంతా కార్యం మాత్రమే. ఎందుకంటే కర్మలు అవిద్యా రూపాలు, జ్ఞానము తపో లక్షణము, 3వది ఫలం అనేటువంటిది అనపేక్షికం. ఎందుకంటే ఫలాన్ని కోరామనుకోండి, ఈ కర్మ చేసి ఈ ఫలం కావాలి అంటే ఆత్మలో లీనం అవ్వడం కుదరదు. ఈ జ్ఞానంతో నేను లీనమవుతున్నాను అన్నటువంటి భ్రాంతి ఉన్నంతకాలం మనం వేరు, ఆత్మ వేరు. జ్ఞానం అంటే ఏమిటంటే, ఆత్మ నేను ఒకటే, నేను లీనమవ్వలసింది కానీ నేను పొందవలసింది కానీ ఏదీ లేదు అనేటువంటి తెలుసుకోవటమే జ్ఞానం. కాబట్టి తస్మాత్ సర్వం బ్రహ్మ పరామృతం పరమమృతం అహమేవ ఇది యో వేద విహితం స్థితం గుహాయాం హృది సర్వప్రాణినాం సయేవం విజ్ఞానాత్ అవిద్యాగ్రంథిం వికిరతి వినాశేతి జీవన్నేవనం మృతస్సన్. అందువలన పరమైనటువంటి అమృతమైనటువంటి సర్వబ్రహ్మము నేనే, పరమైనటువంటి అమృతమైనటువంటి సమస్తమైనటువంటి బ్రహ్మము నేనే అని తెలుసుకొని, హృదయం యొక్క లోపల భాగంలో సర్వప్రాణుల్లోని కూడా ఆత్మ ఉన్నది అని తెలుసుకొని,
ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకొని అవిద్యా గ్రంథిని నశింపజేసుకొని ఇక్కడ జీవించి ఉండగానే మోక్షాన్ని పొందొచ్చును. నతస్య ప్రాణా ఉత్క్రామంతే బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అని బృహదారణ్యకం. ఎవడైతే ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటున్నాడో వాడు బ్రహ్మంలో లీనమైపోతాడు. వాడే బ్రహ్మం, వాడి ప్రాణాలు పోవడం లేదు. ఎవడు అవిద్యా గ్రంథిని నశింపజేసుకున్నటువంటి వాడు జీవించి ఉండగానే మృత్యు లేనటువంటి వాడే బ్రహ్మాన్ని పొందుతాడు. అంటే సజీవంగానే ముక్తిని పొందుతాడు, జీవన్ముక్తుడే అవిద్యా గ్రంథి నశించిన వాడు. అవిద్యా గ్రంథి ఎలా నశిస్తుంది? అన్ని హృదయాంతరముల యందు ఉన్నటువంటిది ఆత్మే, అది నేనే అని తెలుసుకున్నటువంటి వాడు, సర్వభూతాత్ముడైనటువంటి వాడు అవిద్యా గ్రంథిని నశింపజేసుకోగలడు. సర్వభూతాత్మభూతుడైనటువంటి వాడు, అన్ని భూతముల యొక్క ఆత్మ నేనే, అన్నింటా నేనే ఉన్నాను అని తెలుసుకున్నటువంటి వాడు అవిద్య అనేటువంటి గ్రంథిని నాశనము చేసుకోగలడు. వాడు జీవన్ముక్తుడు కాగలడు. ఇవే విషయాల్ని తత్వావలోకనే అని విద్యారణ్యుల వారు చెప్పారు. విద్యారణ్యుల వారు వివరణగా చెప్పకుండా తత్వావలోకనే, తత్వాన్ని కాని మీరు అవలోకన చేసినట్టుగైతే ఇది జరుగుతుంది అన్నారు. దేహత్రయ గుహాయాం యచ్చైతన్యం సాక్షి విద్యతే ఏతత్ సర్వాత్మకం బ్రహ్మ ఇత్యేవం బుద్ధ్వా తమోనుదేత్. దేహత్రయ గుహాయాం యచ్చైతన్యం సాక్షి విద్యతే ఏతత్ సర్వాత్మకం బ్రహ్మ ఇత్యేవం బుద్ధ్వా తమోనుదేత్. దేహత్రయ గుహాయాం స్థూల సూక్ష్మ కారణ శరీర సంబంధమైనటువంటి హృదయ గ్రంథి యందు, స్థూలము సూక్ష్మము కారణము అనేటువంటి 3 శరీరాలు, ఈ 3 శరీరాల యొక్క హృదయ గ్రంథి యందు కూడా, వాటినే జాగ్రత్త స్వప్న సుషుప్తులు అని బృహదారణ్యకంలో అంటారు. రూపదేహత్రయ హృన్మధ్యమున కర్మ తపో ఫల రూపమైనటువంటి దేహత్రయ మధ్యమున, కర్మ అనేటువంటిది స్థూల దేహంతో చేస్తున్నటువంటిది, సూక్ష్మదేహంతో చేస్తూ ఉన్నటువంటిది తపస్సు, కారణదేహంతో చేస్తూ ఉన్నటువంటిది ఫలాన్ని ఆశించడం. కారణదేహం అనేటువంటిది ఫలానికి ఆలంబనమైనటువంటిది. కాబట్టి ఆ 3 కూడా దేహాలు. వాటి మధ్యలో యత్ ఏ సాక్షి చైతన్యం, సాక్షి అయినటువంటి చైతన్యం విద్యతే ఉన్నాదో, ఏతత్ అది సర్వాత్మకం బ్రహ్మ, సర్వస్వరూపమైనటువంటి విశ్వస్వరూపమైనటువంటి బ్రహ్మము. ఇత్యేవం బుద్ధ్వా అని తెలుసుకొని తమోనుదేత్, అజ్ఞానాన్ని పోగొట్టుకును. అంటే 3 శరీరముల యొక్క మధ్య భాగంలో, హృదయ మధ్య భాగంలో సాక్షి రూపమైనటువంటి చైతన్యం ఉన్నది. దేహత్రయం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, దేహేంద్రియాదులు కలిగినటువంటిది, కర్మఫలముగా లభించినటువంటిది. అయితే స్థూలదేహ నాశనం జ్ఞానం వల్ల కలుగుతుంది. స్థూలదేహం నాశనం దేనివల్ల? తపస్సు వల్ల కలుగుతుంది. సూక్ష్మదేహం వాసనలతో కూడుకొని ఉంటుంది, ఇది కూడా కర్మజన్యమైనటువంటి వాసనలు కలిగినటువంటిదే. జ్ఞానము చేత ఇది శుద్ధం అవుతుంది. కారణదేహం సర్వమైనటువంటి కర్మలకు సంబంధించినటువంటిది, అది కూడా జ్ఞానం చేతనే నశిస్తుంది. ఈ విధంగా ఈ 3 దేహాలకి కూడా కర్మలు, జ్ఞానము, ఫలము సంబంధం ఉంటుంది. అందువలన దేహత్రయము యొక్క హృన్మధ్యంలో, అంటే హృదయం యొక్క లోపలి భాగంలో, అంటే కర్మ ఫల ప్రపంచం మధ్యలో అమృతమైనటువంటి బ్రహ్మం ఉన్నది. కర్మ ఫల ప్రపంచం అయినటువంటి దాని మధ్యలో అమృతమయమైనటువంటి బ్రహ్మం ఉన్నది. కథ మా ఆత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృదంతర్జ్యోతి పురుష అని బృహదారణ్యకం. ఏమంటే ఆత్మ ఎక్కడున్నది? విజ్ఞానమయమైనటువంటి ఇంద్రియముల యందు హృదయ అంతర్భాగంలో జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి పురుషుడే ఆత్మ అని అక్కడ చెప్పారు బృహదారణ్యకంలో. అందువలన ఎవరు హృదంతర్జ్యోతి అయినటువంటి సాక్షిని తెలుస్తారో, లోపల ఉన్నటువంటి హృదయం యొక్క అంతర్భాగంలో ఉన్నటువంటి సాక్షిని
ఎవరైతే తెలుసుకోగలరో, అదే నేను అని ఎవరైతే తెలుసుకోగలరో వారు అజ్ఞానం నుండి బయటపడతారు, వాళ్ళు అజ్ఞానం నుంచి బయటకు వస్తారు. క్రితం శ్లోకంలో చెప్పినటువంటి మంత్రంలోనే కర్మ తపో బ్రహ్మ పరామృతం, కర్మలు తపస్సు ఫలములు బ్రహ్మమే అని, పరమైనటువంటి అమృతం అని, అది హృదయ గ్రంథి తెలిసినటువంటి వాడు అవిద్యా గ్రంథిని తొలగించుకోగలడని చెప్పుకున్నాం. కాబట్టి ఆశ్రుత్యర్థాన్ని ఇక్కడ కూడా చెప్పారు. కాబట్టి అవిద్యలు నశించినట్టుగైతే, ఈ లోపల ఉన్నటువంటి బ్రహ్మాన్ని తెలిసినట్టుగైతే ఆటోమేటిక్గా ఆ జ్ఞానం కలగగానే అవిద్య అనేటువంటి ముళ్ళన్నీ కూడా విడిపోతాయన్నమాట. అజ్ఞోహమితి తాదాత్మ్యం అజ్ఞానస్య ఆత్మతాస్తి యతు అవిద్యా గ్రంథిరేవ స్యాత్ సచ బోధాద్వికీర్యతే. అహం అజ్ఞ ఇది, నేను అజ్ఞుణ్ణి, నేనేమీ తెలియనటువంటి వాడిని, నాకేం తెలియదు. ఏమిటి తెలియదు? నాకేం తెలియదు, నేను అజ్ఞాని. తాదాత్మ్యం, అజ్ఞానంలో లీనమైపోయి మాట్లాడుతూ ఉంటాను. నాకేం తెలుస్తుందండి, నాకేం తెలియదండి, నాకేం తెలియదండి, నాకేం తెలియదు. మీరేదో చెప్తున్నారండి, నాకేమిటి అర్థం కావటం లేదండి, నాకేం బుర్రకి ఎక్కటం లేదండి, నాకేం తెలియదండి అంటే వాడు అజ్ఞానంలో తాదాత్మ్యాన్ని పొందిపోతున్నాడు. అంటే నేను అజ్ఞాన స్వరూపుణ్ణి అని వాడికి వాడు ముద్ర వేసేసుకొని వాడు అజ్ఞానంలో పడుకుంటున్నాడు, అజ్ఞానంలో లీనమైపోతున్నాడు. అజ్ఞానస్య, అజ్ఞానమునకు ఆత్మత, ఆత్మ అనే భావము ఏదస్తి, ఏది ఉందో అది అవిద్యాగ్రంథిరేవ స్యాత్, అది ముడిపడ్డది గట్టిగా ఉన్నటువంటి అవిద్యావాసనే. దాన్ని ఆత్మ అనుకుంటే, అవిద్యని ఆత్మ అనుకుంటే ఎవరం ఏం చేయగలం చెప్పండి? అజ్ఞానాన్ని ఆత్మ అంటే మనం ఏం చేస్తాం? దాంట్లో వాడు తాదాత్మ్యాన్ని పొందిపోయాడు. అజ్ఞానస్య ఆత్మత అస్తియత్, అజ్ఞానాన్నే ఆత్మ, నేనే ఆత్మ, దేహమే ఆత్మ. ఏమండి, నా భార్య పిల్లల్ని ఎలా వదిలేస్తానండి, నా డబ్బు ఎలా వదిలేస్తానండి, నా ఇళ్ళు ఎలా వదిలేస్తానండి? నిన్ను ఎవరు వదిలేయమన్నారయ్యా? మేమేమైనా నిన్ను వదిలేయమన్నావా? నన్ను వదిలేయమన్నాం. మొన్న మనకి వరంగల్లో, ఒంగోలులో క్లాసుల్లో డాక్టర్ గారు నేను సన్యాసించడం ఎలా అన్నారా? నేను వదిలేరా అంటున్నాం, కానీ పెళ్ళాం పిల్లల్ని వదిలేయమనలేదే. పెళ్ళాం పిల్లల్ని ఎవరు వదిలేయమని చెప్పారు? డబ్బును వదిలేయమని ఎవరు చెప్పారు? అవన్నీ వాటంతా అవే పోతాయి. మనం పొమ్మనమన్నా పువ్వు, మనం ఉండమన్నా ఉండవు. వాటికి మనకి అటాచ్మెంట్ ఎంతో అక్కడ డాక్యుమెంట్ రాసుకో వచ్చాము. ఆ డాక్యుమెంట్ ప్రకారం డేట్ రాగానే, టైం రాగానే వాడు డిటాచ్ చేసేస్తాడు, వాడే చేస్తాడు, మనమేం చేయక్కర్లేదండి. వాడి దగ్గర సూపర్ కంప్యూటర్ ఉన్నది. ఆ సూపర్ కంప్యూటర్లో వాడు ఈ పేరు, ఈ అడ్రస్ మార్చేస్తాడు. ఏమండి, మనం భార్య వదిలేయమని, పిల్లలు వదిలేయమని, వాడి డబ్బు వదిలేయమని మనమే అడగలేదు. వాటి వల్ల మనకేం వస్తుంది? మనకేం రాదు. మరి మనం దేన్ని వదిలేయమంటున్నాం? నేను అన్న భావాన్ని వదిలేయమంటున్నాం. అది వదలడం లేదు. మనం వదలడం లేదు ఏదంటే, మరే నాయనా ప్రతి దాని మీద నేను 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 అని గుద్దావు కదా స్టాంపులు, అవి తీసిరా నాయనా, ఆ స్టాంపులు తీసిరా, నీది అన్నది ఏది లేదురా అంటే ఎలా కుదురుతుందండి? ఇవన్నీ నా పేరునే ఉన్నాయి, నీ పేరునే ఉన్నాయి. నీ పేరు నువ్వు పెట్టుకోలేదు, నీ పేరు అనేటువంటిది వాడు పెట్టాడు. పెట్టినవాడు ఎప్పుడో రోజు ఆ పేరు తీసేస్తాడు. కాబట్టి ఆ పేర్ల గురించి ఆలోచించకుండా నేను అన్నదాన్ని వదిలేయమంటున్నాం. అహం అజ్ఞ, నేను అజ్ఞానిని అనే తాదాత్మ్యాన్ని, అజ్ఞానంలో లీనమైపోవటాన్ని, అజ్ఞానస్య ఆత్మత, అజ్ఞానాన్నే ఆత్మ అనేటువంటి భావం ఏదస్తి, ఏది ఉందో అవిద్యాగ్రంథిరేవ స్యాత్, అది అవిద్య అనేటువంటి ముడి, గట్టిగా పడిపోయినటువంటి ముడి. నేను అజ్ఞానిని, నేనే ఆత్మ, నాకేం తెలీదు, నేనే ఆత్మ, నాకేం తెలీదు, నేనే ఆత్మ, నాకేం తెలీదు, నేనే ఆత్మ. అహంకారం అనేటువంటి చెప్పాను కదా, బుద్ధి వైపు, మనస్సు వైపు, ఇంద్రియాల వైపు, దేహం వైపు మళ్ళీపోతే అది అజ్ఞానం. అహంకారం అనేటువంటిది చిత్తం వైపు, ఈశ్వరుడి వైపు మళ్ళీపోతే అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అవ్వాలంటే అటు వెళ్ళాలి,
అహంకారం అంటే ఇటు రావాలి. మరి ఇటువైపే వస్తానండి, ఇటే వస్తానండి, ఈ దేహాన్నే అన్నీ అనుకుంటానండి. అవిద్యాగ్రంథిరేవ స్యాత్ అంటే గట్టిగా ముడిపడిపోయినటువంటి అవిద్య అనేటువంటి వాసనేనయ్యా. సచ అది కూడా బోధాది వికీర్యతే. ఒరే నాన్న, ఇది కూడా పోతుందిరా, ఇది పెర్మనెంట్ కాదురా, ఇది ఈ అజ్ఞానం కూడా బోధాది వికీర్యతే, జ్ఞానం వల్ల నాశనం పొందుతుంది. కొద్దిగా జ్ఞానాన్ని సంపాదించు. అంటే మీరు చెప్తే మాకు బుర్రకి ఎక్కడం లేదండి, శంకరాచార్యులు వారు వచ్చి చెప్తే మేము వింటామండి అన్నాం అనుకోండి, ఈ జన్మకి జరగదు. కాబట్టి ఏం చేయాలి మనం? మనం తెలుసుకుంది ప్రయత్నం ప్రారంభించి, ఆ ప్రయత్నంలో మనం దృఢంగా ముందుకెళ్తే ఎక్కడో అక్కడ నీకు సాక్షాత్కారం కలుగుతుంది. ఏ సాక్షాత్కారం కలుగుతుంది? బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. నువ్వు ప్రయత్నం ప్రారంభించు. నేను అజ్ఞానము అనేటువంటి దాన్ని వదిలేసి, నేనే ఆత్మ అన్నటువంటిది వదిలేసి, ఆత్మ భూతాంతర్భూతమైనటువంటిది, అన్ని భూతముల యందు ఉన్నటువంటిది, ఆత్మ సర్వస్వమైనటువంటిది, అది అన్నింటా ఉన్నటువంటిది, ఆత్మ ఒక్కటే, ఆత్మ కన్నా ఇతరం మరొకట్లేదు అన్నటువంటి దాన్ని నువ్వు తెలుసుకోరా నాయన. తెలుసుకుంటే ఈ అవిద్యా గ్రంథి అనేటువంటిది ఆటోమేటిక్గా ముక్కలైపోతున్నారు, ఈ ముడి విడిపోతుంది. ఈ ముడి విడాలంటే ఏం చేయాలి? అవిద్య అనేటువంటి దాన్ని విడిచిపెట్టడానికి జ్ఞానాన్ని నువ్వు సంపాదించాలి. బోధాది వికీర్యతే, జ్ఞానం చేత. ఈ జ్ఞానం ఎక్కడ లభిస్తుందండి? ఏమంటే నాకు సద్గురువులు కావాలండి, నాకు మంచి గురువుగారు కావాలండి. ఎక్సలెంట్ అయినటువంటి గురువుగారు ఎక్కడా పుట్టరు సార్. ఎక్సలెంట్ అయిన గురువులని ఎవరు వేరేగా పుట్టరు. మనం ఉపాసన చేస్తే మన ఉపాసనలో మనం ఉపాస్యమైనటువంటి దైవమే మనకి గురువు కింద మారి మనని జ్ఞాన మార్గంలో నడిపిస్తాడు. ప్రత్యక్షంగా నాకు ఏమండి, నేను గురువుల్ని టెస్ట్ చేసి మంచి గురువుగారు ఎవరో చూసుకొని ఆ గురువు గారి దగ్గర నేర్చుకుంది ట్రై చేస్తానండి అని అంటే, ఈ జన్మ కాదు కదా, నువ్వు 100 జన్మలు ఎత్తినా నువ్వు గురువుల్ని టెస్ట్ చేయలేవు, ఆ గురువులు నీకు దొరకరు, అది సాధ్యము కాదు. నువ్వేం చేయాలి? నువ్వు నమ్ముకున్నటువంటి ఉపాస్యమైనటువంటి దైవాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఒరే నాయనా, ఇది రామకృష్ణ పరమహంస చెప్పారు, రమణ మహర్షి చెప్పారు, నువ్వు దేన్ని పట్టుకున్నావో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటే ఏమవుతుంది? నీకు వాళ్ళే సాక్షాత్కార రూపంగా జ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు. నువ్వు ఏ గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు. హిమాలయాలకు వెళ్తే గురువులు దొరుకుతారు, గంధమాదనానికి వెళ్తే గురువులు దొరుకుతారు, కైలాసంలో గురువులు ఉంటారు? ఉండరు. ఎక్కడా గురువులు ఉండరు. గురువు ఎక్కడ ఉంటాడు? లోపలే ఉంటాడు. లోపల ఉన్నటువంటి గురువు బయటికి రావాలి అని అంటే నీ ఉపాసన బలంగా ఉండాలి. నీ ఉపాసన బలంగా ఉంటే ఆ గురువు నిన్ను జ్ఞాన మార్గం వైపు నడిపిస్తాడు. నేను అజ్ఞానిని, అజ్ఞానమునందు మునిగిపోవటం, అజ్ఞానమునే ఆత్మగా భావించటం ఏదైతే ఉన్నదో, అజ్ఞానంలో మునిగిపోవడం, అజ్ఞానాన్ని ఆత్మ అనుకోవడం ఏదైతే ఉందో అది గట్టిగా ముడిపడిపోయినటువంటి అవిద్యా వాసన. తాడు గట్టిగా ముడిపడ్డాదనుకోండి విప్పడం కష్టం, అలాగే అవిద్యా వాసన గట్టిగా ముడిపడ్డాదనుకోండి విప్పడం కష్టం. అయితే అది కూడా దేని చేత? బోధాద్వికీర్యతే, జ్ఞానం చేత అది కూడా నశిస్తుంది. ఈ విషయాన్ని కూడా మనం పురుష ఏవాదకం అనేటువంటి 10వ మంత్ర వ్యాఖ్యానంలోనే శృతి దగ్గర నుంచి చూసాం. శృతిలో ఇదే అవిద్యా గ్రంథిం వికీర్యతే అనేటువంటి చదివాం. ఆవిర్భూతం స్వయం భానాత్ సత్వాత్ సన్నిహితం చ తత్ బ్రహ్మాస్మిన్ కల్పితం సర్వం ఇది ధీర్బోధముచ్యతే. ఏమంటే జ్ఞానం 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 అని 100 సార్లు అంటున్నారు. గురువుగారు జ్ఞానాన్ని ఇస్తారు. గురువుగారు మరి గురువు ఏమొచ్చింది? లోపలే ప్రకాశిస్తాడు అంటున్నారు, బయటను గురువులు ఏం ప్రకాశించారు అంటున్నారు. మరి అది ఎలాగండి, ఏమిటండి, మాకేం అర్థం కావటం లేదండి అంటే చెప్తున్నాడు. ఆవిర్భూతం స్వయం భానాత్ సత్వాత్ సన్నిహితం చ తత్ బ్రహ్మాస్మిన్ కల్పితం సర్వం ఇది ధీర్బోధ ఉచ్యతే. బోధము అంటే ఏమిటండి? జ్ఞానం. ఉపదేశం అంటే ఏమైనా ఒక సీసాతోనో లేకపోతే క్యాన్తోనో పట్టుకొని వచ్చి బుర్రలోనో నోట్లోనో కంట్లోనో వీపు మీదో పోయడం కాదండి, అది బోధం కాదండి. ఏమిటండి? స్వయం భానాత్, తనంతర తానుగా ప్రకాశించుట వలన ఆవిర్భూతం ప్రకాశమానముగా
గోచరించుచున్నది. ఆత్మ అనేటువంటిది తనంతట తాను ప్రకాశిస్తున్నది కాబట్టి అది ప్రకాశమానంగా మనకు కనిపిస్తున్నది. సత్వాత్ ఉనికి వలన సన్నిహితంచ తత్ అది దగ్గరగా ఉన్నది. అది సత్వాత్ అది లోపల ఉన్నది కాబట్టి అది మనకి దగ్గరగా ఉన్నది. బ్రహ్మాస్మిన్ ఈ బ్రహ్మమునందు సర్వం కల్పితం సమస్తము కల్పించబడినది. ఇది అనే ధీహి బుద్ధి వ్యాపారం ఏదైతే ఉన్నదో తదేవ బోధ ఉచ్యతే దాన్నే బోధం అంటారు. బుద్ధి వ్యాపారం. బుద్ధి వ్యాపారం అనేటువంటిది గురువు గారి దగ్గర లేదు, నీ దగ్గరే ఉంది కీ. అందువల్ల బోధము అనేటువంటి కీ కూడా ఎక్కడున్నది? నీ దగ్గరే ఉన్నది. అది ఎక్కడ ప్రకాశిస్తున్నది? నీలోనే ప్రకాశిస్తున్నది. స్వయం భానాత్ తనంతట తానుగా ప్రకాశిస్తున్నది కాబట్టి ఆవిర్భూతం అంటే ప్రకాశమానంగా గోచరిస్తున్నది. అది ప్రకాశమానంగా లోపల నుండి గోచరిస్తున్నది. సత్వాత్ అది ఉన్నది కాబట్టే దగ్గరగా సన్నిహితంచ తత్ అది దగ్గరగా ఉన్నది, లోపల ఉన్నది కాబట్టి అది దగ్గరగా ఉన్నది. అస్మిన్ బ్రహ్మ ఈ బ్రహ్మమునందే సర్వం కల్పితం ఈ లోపల ఉన్నటువంటి బ్రహ్మమునందే అంతా కల్పించబడ్డాది అనే ఆలోచన ఏదైతే ఉన్నదో అదే బోధము. దాన్నే బోధము అని అంటారు. బోధం అంటే వేరేగా ఎక్కడా ఉండదండి. తనంతట తానుగా ప్రకాశించుట వలన బ్రహ్మం గోచరిస్తున్నది. బ్రహ్మము యొక్క ఉనికి వలననే సమస్తము ప్రకాశించటం వలన విశ్వమునకు బ్రహ్మము దగ్గరగా ఉన్నట్లు గోచరిస్తున్నది. ఈ బ్రహ్మమునందే జగత్తంతా కల్పితము అనేటువంటి బుద్ధి వ్యాపారం ఏదైతే ఉన్నదో అదే జ్ఞానం. ఇదంతా కల్పితము అని తెలుసుకోవడమే జ్ఞానం. ఇది నువ్వే తెలుసుకోవాలి. ఇది గురువుగా తెలుసుకుంటే నీ జ్ఞానం కలగదు, నువ్వు తెలుసుకుంటే నీ జ్ఞానం కలుగుతుంది. ఆవిసన్నిహితం గుహాచరన్నామ మహత్పదమత్రైవ తత్సమర్పితం ఏజత్ ప్రాణం నిమిషచ్చ యదేతజ్ఞానధ సదసద్వరేణ్యం పరం విజ్ఞానాద్ యద్వరిష్టం ప్రజానాం అని శృతి వాక్యం. అంటే ఉపనిషత్తు చెప్తున్నది. ఆవిహి అంటే ప్రకాశిస్తున్నది అని అర్థం. సన్నిహితం అంటే వాగాది ఉపాధి సాన్నిహిత్యం అని చెప్పారు. వాక్కు మొదలైనటువంటి ఉపాధులకు సన్నిహితంగా ఉన్నది. లోపలే ఉందండి. మన మాటలకి కారణం బ్రహ్మమే, మన చూపులకి కారణం బ్రహ్మమే, మన వినికిడికి కారణం బ్రహ్మమే, మన కరచరణాద్యవయవాలు పనిచేయటానికి కారణం బ్రహ్మమే. వాగాది ఉపాధి సాన్నిహిత్యం వాక్కు మొదలైనటువంటి ఉపాధులకన్నిటికీ దగ్గరగా ఉన్నది. ఆవిహి అంటే అది ప్రకాశిస్తున్నది. ఎలాగా? ఇతర ఉపనిషత్తుల్లో చెప్పినట్టుగా జ్వరతి భ్రాజతి అని చెప్పబడటం వలన బ్రహ్మము ప్రకాశిస్తున్నది. బ్రహ్మ ఎలా ప్రకాశిస్తున్నదండి? దర్శన శ్రవణ మనన విజ్ఞానాద్యుపాధి ధర్మై ఆవిర్భూతం సల్లక్ష్యతే హృది సర్వప్రాణినాం. అన్ని జీవులకు కూడా లోపలే ఉన్నాడు. నీకు ఎక్కడో బ్రహ్మం లేదు. బ్రహ్మగా ఎక్కడో ఉన్నాదని ఎవడో పట్టుకొని వచ్చి నీ చేతిలో పెట్టడానికి బ్రహ్మం ఎక్కడా లేదు. హృది సర్వప్రాణినాం సమస్త జీవులకు కూడా లోపలే ఆవిర్భూతం సంలక్ష్యతే అంటే సల్లక్ష్యతే ఆవిర్భూతమైనటువంటి సత్తు తెలియబడుతున్నది. ఎలా తెలియబడుతున్నది? దర్శన శ్రవణ మనన విజ్ఞానాద్యుపాధి ధర్మై. మన ఉపాధితో శ్రవణం చేయాలి, మననం చేయాలి, దర్శనం చేయాలి, విజ్ఞానం కలిగి ఉండాలి. అంటే చెప్పారు కదా ఇందాక, ఉపాసన అంటే ఇది పట్టుకొని అక్షరమాల పట్టుకొని చెప్పడం కాదు. ఉపాసన అంటే ఏమిటి అంటే ఆత్మని దర్శించడం, ఆత్మని వినటం, ఆత్మని మననం చేయటం, ఆత్మ జ్ఞానాన్ని పొందడం. లోపల ఉన్నటువంటి ఆత్మని వినాలి, లోపల ఉన్నటువంటి ఆత్మని చూడాలి, లోపల ఉన్నటువంటి ఆత్మని ఆలోచించాలి, లోపల ఉన్న ఆత్మని తెలియాలి. అలాంటి విజ్ఞానాద్యుపాధి ధర్మై అవి ఉపాధి ధర్మాలే అయినప్పటికీ కూడా వాటి ద్వారా మనం ఆ ఆత్మని పట్టుకోవాలి. ఆ ధర్మాల ద్వారా మనం ఆత్మని పట్టుకోవాలి. వాటి ద్వారానే ప్రకాశిస్తున్నది. ఆవిర్భూతం సల్లక్ష్యతే ప్రకాశమానంగా ఆ సత్ అనేటువంటి తెలియబడుతున్నది. అంటే ఏమిటి? ఉపాసన అంటే 24 గంటలు విచారణ చేయాలి.
24 గంటలు ఆత్మనే దర్శించడానికి ఏ అక్షరం చదివినా, ఏ పదం విన్నా, ఏ పద్యం చదివి మననం చేసిన, ఏ రూపాన్ని దర్శించిన, అన్నింటిలోని కూడా మనం పరమాత్మనే దర్శించాలి. అన్నింటిలో అక్షర పరబ్రహ్మాన్నే దర్శించాలి. అలా దర్శించడం ఏదైతే ఉన్నదో, దర్శన శ్రవణ మనన విజ్ఞాన రూపమైనటువంటి ఉపాధి ధర్మాలే సన్నిహితములుగా, సన్నిహితములు అంటే వాగాది ఇంద్రియ ధర్మై అన్నారు. సన్నిహితం అంటే ఏమిటి? వాగాది ఉపాధి సాన్నిహిత్యం అని శంకర భగవత్పాదుల వారు భాష్యంలో రాశారు. నీకు వేరేగా గురువు గారు వచ్చి ఇదిగో ఎక్కడున్నాదిరా అని ఒక చెరువు దగ్గరికో ఒక చెట్టు దగ్గరికో పట్టుకో వెళ్ళి చూపించడానికి అది ఎక్కడా లేదు. అది నీ ఇంద్రియ ధర్మాల్లోనే అది ఉన్నది. నీ ఇంద్రియ ధర్మాల్లో ఉన్నటువంటి దాన్ని, సన్నిహితంగా ఉన్నటువంటి దాన్ని, హృద్యంతరంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి దాన్ని, ఆవిహి అంటే ప్రకాశిస్తున్నది, ఎక్కడ? హృదయం అంతర్భాగంలోనే ప్రకాశిస్తూ ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవాలి. అందుచే వలన తాను ప్రకాశించటము చేతనే ఆవిర్భవిస్తున్నది. బ్రహ్మం లోపల ఉన్నది అని తెలుసుకోవటం చేతనే ప్రకాశం కలుగుతున్నది. అదే ఆవిర్భావం అంటే. మహత్పదం అనేటువంటి చోట మహత్ సర్వమహత్వాత్ పదం పద్యతే సర్వేణ ఇది సర్వపదార్థాస్పదత్వాత్. అన్నింటికీ కూడా అదే ఆధారం. ఆ బ్రహ్మమే అన్నింటికీ ఆధారమైనటువంటిది. అన్ని పదార్థాలకి చోటు ఎక్కడండి అని అంటే ఆ బ్రహ్మంలోనే ఉన్నది. దాన్నే సత్వాత్ అన్నారు. శ్లోకంలో దీన్ని ఆస్పదం అనకుండా సత్వాత్ అన్నటువంటి పదంతో వాడారు. బ్రహ్మ ఇక్కడ బ్రహ్మాస్మి సత్వాత్ సన్నిహితంచ తత్ అన్నారు. సత్వాత్ అంటే ఆస్పదమైనటువంటిది, అన్నిటికీ ఉనికి పట్టైనటువంటిది, అది ప్రకాశిస్తున్నది. అన్ని పదార్థాలకు నెలవు, అన్ని పదార్థాలు ఉండడానికి చోటు, బాగాది ఉపాధి సాన్నిహిత్యం చేత అది తెలియబడుతున్నది. అత్రైత సమర్పితం అనేటువంటి పదానికి సర్వం ప్రకాశితం, అంతా ప్రకాశిస్తున్నది అన్నటువంటిది అత్రైత సమర్పితం అనేటువంటి ఉపనిషత్ పదానికి మారుగా వాడారు. కల్పితమైనటువంటి జగత్తంతా కూడా దీనిలోనే ఉన్నది. ఏతద్ యదాస్పదం సర్వం జానధ హే శిష్యాః అవగచ్చద తదాత్మభూతం భవతాం అని ఆ సర్వానికి నెలవైనటువంటిది తెలియటమే ఆత్మజ్ఞానం. అన్నింటికీ నిలయమైనటువంటి దాన్ని తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. అందువలన ఈ జగత్తు బ్రహ్మమునందు కల్పితము అని తెలియాలి. శ్రవణ మనన విజ్ఞానాల ద్వారా ఆత్మను తానే అని తెలియాలి. శ్రవణం అంటే బయటనేవో వినడం కాదు, సినిమా పాటలు, ఆ పాటలు, ఈ పాటలు వినడం కాదు, మన పాటలు అనేక రకాలుగా పెట్టుకోవటం కాదు. అంతర్గతమైనటువంటి శబ్దాన్ని వినాలి, అంతర్గతమైనటువంటి దర్శనం చెయ్యాలి, అంతర్గతమైనటువంటి మననం చెయ్యాలి, అంతర్గతమైనటువంటి విజ్ఞానాన్ని పొందాలి. దర్శనమైనా, శ్రవణమైనా, మననమైనా, విజ్ఞానమైనా అంతర్గతంగా జరగాలి. దాన్నే ఉపాసన అంటారు. ఉపాసన అంటే ఏదో మంత్రాలను పట్టుకొని కింద మీద నలపడాన్ని ఉపాసన అనరు. లోపల ఉన్నటువంటి ఆత్మను చూడడానికి లోపల వైపే మనం పనిచేయాలి, బయటకు పనిచేయకూడదు. ఎన్ని విషయాలు వచ్చినా, మన లౌకికమైనటువంటి ప్రవృత్తులు ఎన్ని కలిగినా, మనం లోపలికే మన దృష్టి కలిగి ఉన్నప్పుడు, లోపలనే మనం దర్శనము, శ్రవణము, మననము, విజ్ఞానము జరిగినప్పుడు అక్కడే ప్రకాశించేటువంటి ఆత్మని మనం దర్శించడం అవుతుంది. కాబట్టి అదే మనం చేయవలసినటువంటి మార్గం అని మనకి బోధించారు. స్వస్తి.